అదే ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, పాపం రెడ్ హ్యాండెడ్గా దొరికినారు వాళ్ళు. ఇది ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్, ఎవరు మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి బాసింగ బలాల్ అని ఆ పాట బాగా పాపులర్ అయింది కదా ఈ మధ్య కాలంలో. సో ఈ ఇన్సిడెంట్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి ఎక్కడైనా ఉంది, అది ఎన్నో ఏమంటారు వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఈ వాట్ ఎవర్, అది దట్ ఈస్ న్యాచురల్. అయినప్పటికీ సో గతంలో మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఫోక్ దాంట్లో కూడా కనిపిస్తున్నది. సో అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, సో ఏది అంటే గతంలో ఏదైతే జరుగుతుండేనో, ఎప్పటి నుంచో జరుగుతున్న న్యాచురల్గా జరుగుతున్నాయన్నీ టెక్నాలజీ రావడం వల్ల మనకి పబ్లిక్కి తెలిసిపోతున్నాయి. గతంలో తెలియకపోతుండే, అది దొంగతనమైనా ఇంకోటైనా ఎనీ యాక్టివిటీ గతంలో తెలియకపోతుండే, జరుగుతుండే కానీ తెలియకపోతుండే. ఓకే, ఇప్పుడు కాదు, ఇది కొత్తగా కాదు నేను చెప్పేది, వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అన్ని జరగాల్సినవి. కానీ అప్పుడు తెలియకపోతుండే, ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల తెలుస్తున్నది, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఆ క్రమంలో అయితే ఇక్కడ ఇప్పుడిప్పుడే మన సమాజం, మన తెలుగు రాష్ట్రాలు కానీ నార్త్ ఇండియా అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం వెస్టర్నైజ్ అయిపోయింది. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ సౌత్లో కూడా, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మార్పు గణనీయంగా అనిపిస్తుంది. అంటే వెస్టర్న్ ఏమంటారు డ్రెస్ సెన్స్ కానీ, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కానీ, ఈ రిలేషన్షిప్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, అఫేర్లు కానీ, ఇవన్నీ అంటే వెరీ, అంటే ఇంతకుముందు ఏమో ఏమంటారు గుప్పిటి వెనకాల జరుగుతుండే, ఇవి ఇప్పుడు ఓపెన్గా జరుగుతున్నాయి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఆ క్రమంలో అంటే ఒక ట్యాబు నుంచి బయటకు వస్తున్నాం. స్త్రీ అంటే, ఆడపిల్ల శరీరం అంటే ఒక కప్పి ఉంచేది, ఒక డిఫరెంట్, ఇది పోయిందనుకో, అది పోయిందనుకో, ఆడపిల్లని చూసే విధానం, ఆమెను ఒక వస్తువు లెక్క, ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ లెక్క చూసే విధానం పోయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? షీ గెట్స్ మోర్ ఫ్రీడమ్. అప్పుడు ఆమె ఫోకస్ మారిపోతుంది, అతని ఫోకస్ కానీ ఆమె ఫోకస్ కానీ. దే కెన్ అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి కట్టేసి ఉంచలేము ఇక. దే గాట్ ఫ్రీడమ్. ఒకసారి చేస్తావు, 10 సార్లు చేస్తావు, దాని మీద పోతుంది ఇంట్రెస్ట్. పోయినప్పుడు ఏం చేస్తావు? దే కెన్ బికమ్ ఏ గుడ్ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్. అంటే ఫోకస్ మారిపోతుంది. ఆడపిల్లని షీ గెట్స్ మోర్ ఫ్రీడమ్. మగవాళ్ళు ఏమేం చేయగలుగుతారో అంతకు మించి కూడా చేయగలుగుతారు స్త్రీలు. అది ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకేమన్నా కావచ్చు. సో దట్స్ ఎ గుడ్ చేంజ్. టెంపరీగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ మార్పును అంగీకరించడానికి, కానీ బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద సొసైటీ. ఓకే, వీఆర్ మోర్ దాన్ జస్ట్ ఒక ఈ ఆడపిల్ల అంటే ఒక సెక్స్కి సంబంధించి కాకుండా ఆమె షీఈ్ మోర్ దాన్ దట్ అనేది అది చరిత్రలో ఉండే. మధ్యలో ఈ ఇస్లామైజేషన్ కానీ, లేకపోతే ఈ క్రిస్టియన్ కానీ ఇవి వచ్చినాక ఈ ఆడపిల్లని చూసే విధానం మారిపోయింది. గతంలో అట్లా లేకుండే, వాళ్ళు ఆల్మోస్ట్ బట్టలు లేకుండానే ఉంటుండే. ఇప్పుడు ప్రాచీన దేవాలయాలు, ప్రాచీన చారిత్రక కట్టడాల మీద బూతు బొమ్మలు అంటున్నారు ఇప్పుడు, అప్పుడు అనకపోతుండే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఇప్పుడు మీరు అమెజాన్ అడవుల్లో వండి, ఆఫ్రికా అడవుల్లో వండి బట్టలు లేకుండానే ఉంటారు. ఎవ్వరికి ఎలాంటి ఫీలింగ్స్ రావు, ఎందుకంటే దట్ ఈస్ ద వే వీ వర్ బార్న్. ఓకే, సో కాబట్టి అప్పుడు వాళ్ళు జీవించిన విధానాన్నే వాళ్ళు బొమ్మలు గీసారు తప్ప, చెక్కిరు తప్ప, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ తెలవాలి వాళ్ళ జీవన విధానం అని తప్ప, అంతకుమించి వాడు ఊహించి బట్టలు లేకుండా ఎట్లుంటారని ఊహించి గీయలేవాడు. అర్థమైందా? అది ఇలా భూతయింది. ఎందుకైంది అంటే ఈడెవడో మధ్యలో వచ్చి చెత్త నింపిపోయాడు మన బ్రెయిన్లలో. ఓకే, సరే, ఏది ఏమైనా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్లు ఏంటంటే, ఆ ట్యాబు నుంచి బయటకు వస్తున్నాం ఇప్పుడిప్పుడే. ఓకే, ఈ సెక్స్ అనే ట్యాబు నుంచి కూడా బయటకు వస్తాం. అంటే అదేదో గొప్పది, మనం నీళ్లు తాగినంత, అన్నం తిన్నంత, ఉచ్చబోసినంత ఈజీగా ఇది కూడా ఒక కార్యక్రమం రా. ప్రతి జీవికి అన్ని అన్న యొక్క ఏదైతే మన ఏది శరీరానికి ఎట్లా ఆకలి ఎట్లా అవుతుందో ఇది కూడా ఒక కోరిక రా అయ్యా, అది కూడా తీర్చుకోవడం తప్పు లేదు అన్న భావన. అందుకే ఏం చేసేటోళ్ళు, ఆడపిల్ల పెద్ద మనిషి కాగానే చెప్పని పెళ్లి చేసేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఎందుకంటే లైఫ్ సెట్ కావాలి, పిల్లలు కంటే మళ్ళీ వాళ్ళని పెంచాలి, సో అన్ని విధాల మంచిగా కావాలి, సో ఫైనాన్షియల్గా ఇంకోటి అని చెప్పి లేట్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఒక 13 ఏళ్ళ ఇంకోటి ఇది కూడా గమనించాలి. మగవాడికి ఏంటంటే వాడి సెక్సువల్ లైఫ్ అప్ టు 70 దాకా యాక్టివ్ ఉంటాడు వాడు మగవాడు. ఓకే, కానీ మీరు ఆడపిల్లలు అట్లా కాదు పరిస్థితి.
ఒక 40-45 దాటినాక డిఫరెంట్ అయిపోతుంది. అంటే ఆమె అన్ని ఫాస్ట్గా అయితే ఆడపిల్ల జీవితం లైఫ్లో సైకిల్. సో కాబట్టి 13 అరౌండ్ 13 పెద్ద మనిషి అవుతున్నారు. ఓకే, ఇప్పుడు కాదు, జమాన్ నుంచి. ఈవెన్ వెనకట అది చిన్న పిల్లలకు బిలో 13 ఉన్న వాళ్ళకి పెళ్లి చేసినా కానీ వాళ్ళు తొట్టెలో కూడా పెళ్లి చేసేటోళ్ళు, కానీ వాళ్ళు సంసారం అనేది పెద్ద మనిషి అయినాక చేసేటోళ్ళు, అదే 13 తర్వాత. ఓకే, సో ఈ ఏది 13 పెద్ద మనిషి అయిన తర్వాత, అంటే పుష్పవతి అయిన తర్వాత, సో అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏజ్ వచ్చిన తర్వాత, సో 13 అంటే పీరియడ్ స్టార్ట్ అయినాక, సో అర్థంగానలో చెప్తున్నా, సో 13 నుంచి 30 years దాకా పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఇక ఆడైనా మగైనా అట్లనే ఉంటారా? ఉండరు కదా, వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా, తప్పు కాదు కదా, రైట్? సో అయితే ఇక్కడ వైఫ్ పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం. ఓకే, చాలా మంది మహిళలు మన దగ్గర పెళ్ళేదాకా అట్లా ఇట్లా కష్టపడి కొంచెం అందంగానో లేకపోతే అట్రాక్టివ్గానో ఏదో కష్టపడతా ఉంటారు అమ్మాయిలు. ఓకే, ఒకసారి పెళ్ళైనాక ఒక ఏడాది లోపల పిల్లలు కంటారు. సో ఆ పిల్లలు కన్నాక ఈ శరీరం నాది కాదన్నట్టు ఉండేస్తారు. అర్థమైందా? ఆ ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన వెయిట్ కానీ ఇది చేయరు. ఇక ఒక నైట్ తొడిగేసుకుంటారు. ఓకే, ఇక మంచిగా జిడ్డుగా నూనె పెట్టుకుంటారు. ఇక వానికి ఇక దీన్ని చూడ అంటే వానికి ఒకవేళ అంటే మొరటుగా చెప్తున్నా కానీ వానికి లేచింది కూడా పడిపోతుంది అంటే వానికి ఎలాంటి కోరికలు రావు ఈమెను చూస్తే. ఆ స్థాయిలో తయారవుతారు. నైటీ వేసుకునే నైట్ కంఫర్ట్ కోసం గాలి జరగడానికి వేసుకునేడానికి వాడు నైటీ అనేది ఒడవ కనిపెట్టాడు. కానీ ఆ డే లేదు, నైట్ లేదు, ఎప్పుడు నైటీ వేసుకునే ఉంటారు. ఇవానికి ఎట్లా ఫీలింగ్స్ వస్తాయి అమ్మా? ఎందుకంటే చెప్పేటోళ్ళు పెద్ద మనుషులు అంటే ఇంట్లో ఉంటారు కదా, అమ్మమ్మలు ఇట్లా. మొగుడు వాడు పనికి పోయేసి వచ్చినాక వానికి అందంగా వచ్చేటట్టు స్నానం చేసుకొని కంపు వాసన చెమట వాసన రాకుండా మల్లెపూలు పెట్టుకొని జర అందంగా తయారు కావే, వానికి అట్రాక్టివ్ ఉండనియే. వాని దృష్టి ఇంకో ఆడదానికి పోవద్దు. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటారు అంటారు. వేసుకోవడానికి వన్ ఆఫ్ ద కారణం ఒకటి వెదరు, కంఫర్ట్, వేడి తట్టుకోరు, అదొక కారణం. అది కాకుండా ఏంది, వాని మొగన్ దృష్టి, దాని బాయ్ ఫ్రెండ్ దృష్టి వేరే మొగం దిక్కు పోవద్దంటే నువ్వు వానికి అట్రాక్టివ్ అనిపించాలి. అర్థమైందా? కానీ మన దగ్గర మెజారిటీ స్త్రీలు ఒక్కసారి పెళ్ళై పిల్లలు కన్నాక ఎంత అంటే వాళ్ళు కావాలని చేయరు వాళ్ళు, కానీ బట్ దానికి ప్రాధాన్యత ఇవ్వరు. మరి వాడు ఎన్ని రోజులు ఉంటాడు అట్లా? ప్లస్ ఇంకోటి మొగోడికి ఏంటంటే వాడు గొప్పతనం చెప్పుకుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. ఓకే, అమెరికాలో మంచిగా వెల్ సెటిల్డ్. ఓకే, పేర్లు చెప్పొద్దు. సో ఆయన ఏమంటాడు నాతోటి, ఆయన మొగోడికి ఏం కోరికలు ఉంటాయి? రెండే ఉంటాయి, వాడు తాగుతాడు లేకపోతే శృంగారం, సెక్స్ ఎంజాయ్ చేస్తాడు. ఎంత క్యాజువల్గా మాట్లాడుతుండంటే ఆయన. సో ఎవరితో ఎంజాయ్ చేస్తాడు? ఇప్పుడు నేను ఊర్లలో ఎక్కడైనా గొప్ప చెప్పుకుంటారు మగోడు తాగినప్పుడు, ఇప్పుడు నేను దీన్ని వేసిన. ఎవరిని వేస్తాడు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశానికి వెళ్ళి వస్తుందా వేసేది? వేయించుకునేది రాదు కదా. సో ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరినో పెళ్ళామో ఎవరో ఏదో ఉంటుంది. ఆయన మొగని తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ మొగోడు చెప్పుకుంటాడు, ఆడమ్మ చెప్పుకోదు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అంటే నేను ఏం చెప్తున్నా ఇవన్నీ స్టోరీ అంటే, ఇది కొత్తగా లేదురా అయ్యా, ప్రతి చోట ఉంది. ఆఫీస్లో పనిచేసే దగ్గర ఉంది, హాస్పిటల్లో ఉంది, డాక్టర్కి నర్సు మధ్యలో ఉంది, ఐటీ కంపెనీలు ఉంది, స్పోర్ట్స్ ఆడ ఆమె ఏడేడు ఉందో ఆడ అందరు ఆడోళ్ళు చేస్తారా? చేయకపోవచ్చు. కానీ చేసే ఆడోళ్ళు ఉన్నారు, చేసే మొగోళ్ళు ఉన్నారు. అది అంటే 100లో 10 మందో 20 మందో చేయకపోవచ్చు, ఒక డిఫరెంట్గా ఉండొచ్చు, విలువలు, మ్యారేజ్ సిస్టము ఇదే ఉండొచ్చు. కానీ 70-80% చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు పెరుగుతుంది. ఇంకా పెద్ద సిటీలలో అయితే ఇంకా ఈజీ. మీరు ఒకసారి లుంబిని పార్క్ వండి, లేకపోతే ఇందిరా పార్క్ వండి, లేకపోతే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇంజనీరింగ్ చేసేటప్పుడు నీకు చూపెడతా తీసుకుపోయింది. అదేం పార్క్? సంజీవయ్య పార్క్. ఏడ చూసినా ఆడ మనుషులు వస్తున్నారు, వాక్ చేస్తున్నారు, ఎవరికి పట్టింపు లేదు. అవన్నీ రియల్ హస్బెండ్ వైఫా? కాదు. 99%, 100% అవి అఫేర్లే. అవి ఇంకా బుర్కలు వేసుకొని వస్తున్నారు. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఎస్, జనరల్గా భార్యాభర్తలు ఇద్దరు ఆ ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత ఉండి వాళ్ళు కలిసి, అది శృంగారమైనా, కాఫీ తాగడమైనా, వాకింగ్ అయినా, ఆ ఎంజాయ్ చేస్తూ ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఇంకా మధ్యలో మూడో వ్యక్తి రానిటువంటి పరిస్థితికి మానసికంగా వాళ్ళు ఆ అటాచ్మెంట్ అయిన రోజు ఈ సిచ్యువేషన్స్ రావు. ఆమె ఇంకోని గురించి ఆలోచించదు, ఇక పడుకున్నాడు అనేది దొరికిపోదు. ఓకే, సేమ్ థింగ్ విత్ మగోడు. కానీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అట్లా? ఐడియల్ వరల్డ్లో ఉంటున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సినిమాలో చూపెడతారు.
కానీ సినిమా హీరోలు ఏం చేస్తారు ఇప్పుడు పేర్లు చెప్పుకోవద్దు తప్పేం లేదు. ఇప్పుడు నాగార్జున అన్నాం అనుకో, అమల గారిని అడగండి ఒక్కసారి, అమల పెళ్లి కాకముందు అమల జీవితం అడగండి. అట్లా ఎవరి పేర్లను తీసుకోండి. ఇక సమంత సంగతి అడగండి, నెల్లూరు ఇక పేర్లు చెప్పిన కొద్దీ తలకాయ నొప్పి. ఇప్పుడు సుష్మా భూపతి ఆమె నీతులు చెప్తుంది ఇడికొచ్చి, నా మగుడు ఇది అని. ఓకే, మరి వాళ్ళ పాటలలో ఇప్పుడు నీకు ఎంత యాక్టింగ్ అంటారు, యాక్టింగ్ చేసినంత మాత్రాన ఏది నీకు టచ్ చేస్తే ఫీలింగ్స్ రావా? నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా రావా? చెప్పండి దయచేసి. సో మరి నువ్వు చెప్పే మాటలేమో డిఫరెంట్గా ఉన్నాయి సుష్మా భూపతి, కానీ ఆడ చేసే యాక్టింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో ఎవడైనా మరి నువ్వు ఎక్స్పోజింగ్ చేస్తూ వాడు ఎన్నెన్నో టచ్ చేస్తుంటే నేను మాత్రం నా మొగుడే అంటే అది లేదు అట్లా. ఓకే, సరే ఏది ఏమైనా ఇక్కడ ఓవరాల్ మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన వైఫ్ ఈశ్వర్ సాయి వైఫ్, సో ఇప్పుడు ఆమె రోడ్డు మీద ఇప్పుడు ఆయనతో కలిసి ఉండాలనుకుంటుందా, ఆమె విడిపోవాలనుకుంటే ఇప్పుడు ఆయన 4 పైసలు సంపాదిస్తున్నాడు ఫోక్ డాన్స్ చేసి. ఇప్పుడు ఆ పైసల్ని ఇప్పుడు నీకు ఇదంతా ఇన్సిడెంట్ అయినాక ఇప్పుడు ఆయనకు ఆఫర్స్ వస్తాయో రావో కూడా తెలియదు. ఇప్పుడు నీ కన్ను నువ్వే ఒడుచుకున్నట్టు అయిపోయింది కదా తల్లి, రైట్? ఓకే, అతను చేసింది అంటే ఆ సిచ్యువేషన్ రాకూడదు. మీరిద్దరు అన్యోన్యంగా ప్రేమించి ఉంటే ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే విధానము, ఇప్పుడు నువ్వు బతుకుని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకున్నావు, ఆ పిల్లని వదిలేద్దాం, ఆ పిల్లకి పెళ్లి కాలేదు, ఇక వెనక ముందు అది డిఫరెంట్ స్టోరీ, అది మాధురి రాథోడ్. ఇప్పుడు నీకు ఇతనికి ఆఫర్స్ రాకపోతే, అతని ఇన్కమ్ లెవెల్ లేకపోతే ఎవరికి నష్టం తల్లి? నీకు నష్టము, నీ కొడుకు నష్టం, రైట్? మరి నువ్వేం సాధించినావు? నువ్వు రోడ్డు మీద పెట్టేసి యూట్యూబర్లను మేపడానికి తప్ప, ఈ సోషల్ మీడియాలో తప్ప నువ్వేం సాధించినావు దీన్ని ఎక్స్పోజ్ చేసి? ఓకే, నీకు నిజంగా అతను కావాలని చేస్తున్నాడు, లేకపోతే ఇది అయిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేసినా కానీ వింటలేడు, లేకపోతే మీకు అన్యోన్యత చెడిపోయింది, ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అంటే దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. అయితే పెద్ద మనుషులతో కాకపోతే లాస్ట్ కోర్టు. ఓకే, కోర్టుకి ఎందుకు పోతావు? విడగొట్టుకోవడానికి పోవాల్సి వస్తుంది, డివోర్స్. ఓకే, ఇంకా లేదు కలుపుకోవాలనుకుంటే పెద్ద మనుషులు మాట్లాడుకొని ఒక సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తావు. ఓకే, ఇక నుంచి అట్లా చేయడు, లేకపోతే వాడు అట్లా చేసినా పట్టించుకోకు. ఓకే, నీతోడు ఉంటాడు. కొందరిని చూస్తా అక్కని చెల్లెని ఇద్దరిని చేసుకుని ఇద్దరితో కలిసి ఉండేటోళ్ళని చూసిన నేను. ఓకే, రకరకాలు ఉన్నారు సమాజంలో, నేను కరెక్ట్ అని చెప్తలేను, అది ఇండివిజువల్ చాయిస్ అని చెప్తున్నా. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఏం సాధించినవు అనేది క్వశ్చన్ మార్క్ ఆమె వేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో నీకు సమస్య ఉంటే మాట్లాడుకొని ఇక్కడ నుంచి కాకుండా ఏమైనా డీల్ చేసుకోవడమో, ఒక అగ్రిమెంట్ కు రావడమో ఏదైనా చేయొచ్చు. అయినా అది నీకు ఫస్ట్ ప్రయారిటీ. అతను అట్లా చేయకూడదు. ఇప్పుడు 2 రకాలు ఈ రిలేషన్షిప్స్ లో కూడా. ఒకటి ఏంటంటే నిన్ను మొత్తానికి ఇడగొట్టుకొని నిన్ను టేక్ కేర్ చేయకుండా, నీ పిల్లల్ని టేక్ కేర్ చేయకుండా, అతను ఏమంటారు ఆమెను ఆయన పెళ్లి చేసుకుంటుండు, ఆయన జీవితంలోకి తెచ్చుకుంటుండు, నిన్ను వదిలేస్తున్నాడు అన్నప్పుడు దట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ, దట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. వాడికి నిన్ను అన్ని టేక్ కేర్ చేస్తుండు, నీతోటే కలిసి ఉంటుండు, నువ్వే వాడి జీవితంలో ఏది మొత్తం జీవిత భాగస్వామి రెస్ట్ ఆఫ్ వాడి లైఫ్ కి. కానీ ఎక్కడో ఏదో ఆ కలిసి పనిచేసిన దగ్గరనో ఒకసారి ట్రై చేద్దాం డిఫరెంట్ టేస్ట్ అనుకున్నప్పుడు అది ఇక దాన్ని హ్యాండిల్ చేసే విధానం వేరు. అంటే నీకు నీ లైఫ్ లో మొత్తానికి నీకు ఏమంటే నీ లైఫ్ నాశనం అయితే దానివల్ల. ఓకే, సో కాబట్టి ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడంలో ఆయన వైఫ్ ఒక క్యాజువల్ గా అందరి స్త్రీలాగానే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏమంటారు ఎమోషనల్ రియాక్షన్ ఇవ్వడం తప్ప ఒక ఆలోచనతో చేసిన పని చేయలేదు ఆమె, దాన్ని హ్యాండిల్ చేసే విధానం. రెండోది వాళ్ళిద్దరు ఏమంటారు కక్కుర్తి అంటే అట్లా కాదు, సెక్సువల్ కక్కుర్తి కాదు నేను అనేది, పైసల కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు పెద్ద హీరోలు ఏం చేస్తారు, వెరీ డిస్క్రీట్ లొకేషన్ ఉంటది, ఎక్కడ వాళ్ళు కలుస్తారో ఎవరికి తెలియదు. నాగార్జున, అనుష్కాన, ఇంకోరా, సమంత, ఇంకోరా, వాళ్ళు నార్మల్ గా ఈ చీప్ అట్లా అంటే ఈ 3వ వ్యక్తికి నాకు తెలిసిన ఫలానా హోటల్ ఉన్నాడన్నా నాకు పోవడానికి యాక్సెస్ ఉండదు. ఆ ఫ్రంట్ మేనేజ్మెంట్ నన్ను లోపలికి రానియరు. పార్క్ అయితే ఉందనుకో, కేటీఆర్ ఎవరితోటో చేస్తున్నాడు అనుకో, సమంతతోటో, మంచు లక్ష్మితోటో, లేకపోతే అనసూయ భరద్వాజ్ తోటో, ఇంకోరితోటో. ఓకే, ఇప్పుడు నేను ఆ ఫలానా రూమ్ లో ఉన్నాడని నాకు తెలిసింది, వాళ్ళ అసిస్టెంట్ నాకు చెప్పిండు, కానీ నేను పోలేను. ఎందుకని? పార్క్ ఐదుకు వాడు రానియాడు, నన్ను ఆ రూమ్ దాకా రానియాడు వాడు. అంటే పార్క్ ఐదు పోవాలంటే రోజుకు 10,000 ఎంతనో కట్టాలి మినిమం. ఓకే, సో వీళ్ళు చీప్లో కావాలని ఏదో హోటల్కి పోతే ఆమెకు తెలిసే ఆమె రాగలిగే, ఆమె నాపెట్టోడు లేడా.
అంటే వీళ్ళు ఆ పైసలు ఖర్చు అయితే అని చీపు లాడ్జ్లకు పోతే ఇది పరిస్థితి వచ్చాయి, ఇలా రోడ్డు మీదకి వచ్చే బతుకు. ఓకే, సో ఏది ఏమైనా ఇది నేను ఏమంటున్నా అంటే, ఒకటి ఆమె హ్యాండిల్ చేసే విధానం తప్పు ఉంది. సో ఒకవేళ అతనితో కలిసి ఉండాలంటే మూవ్ ఆన్ కావాల్సిందే. అంటే దాన్ని పెద్ద నేషనల్ ఇష్యూ చేసుకొని పీకాల్సిన అవసరం లేదు. సెక్స్ అనేది చాలా చిన్న విషయం మిగతా వాటితో పోలిస్తే అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఓకే, ఆ క్రమంలో పాపం ఆమె నాకు నచ్చిన ఈ ఫోక్ డాన్సర్లలో ముగ్గురు బాగా నచ్చుతారు నాకు. ఓకే, ఒకరేమో ఈమె మాధురి రాథోడ్. ఓకే, సో ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డాన్స్ అనేది అది అందరికి రాదు, అది గిఫ్టెడ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాదు డాన్స్, అది డాన్స్ కానీ సింగింగ్ కానీ అవి గిఫ్టెడే. అది పైనుంచి ఆశీర్వదిస్తూనే వస్తాయి, ఆ యొక్క యూనివర్స్ ఆశీర్వదిస్తూనే వస్తాయి. సో ఆ క్రమంలో ఇంకోటి చిన్నగా ఉన్న హైట్ చిన్నగా ఉన్న డాన్స్ చేస్తే అది అంత ఎక్స్ప్రెషన్స్ పలకవు, అంటే అది అంత హైలైట్ కావు. సో ఈమె హైట్ ఉంది, ఆమె ఏది డాన్స్ ఈమెక్క ఆమె ఫోక్ లో చెప్తున్నా, రెగ్యులర్ సినిమాలో చెప్తలేను. సినిమాలుగా శ్రీలీల అట్లాంటి చాలా మంది ఉన్నారు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది ఫోక్ లో. తెలంగాణ ఈజ్ పాపులర్ ఫర్ ఫోక్. సో అందులో ఈమె ఒక్కరు ఏది మాధురి రాథోడ్ చాలా. ఎందుకంటే ఈ ఫోక్ లో కూడా ఒక అమ్మాయి కొంచెం లావ్ అయితే చూడరు. ఓకే, ఆమె ఎట్లా సన్నగా ఉండాలి, ఎక్కడ కర్వ్స్ ఉండాలి, అవన్నీ మెయింటైన్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు అమ్మాయిలు అడగని చెప్తారు. సో ఆ క్రమంలో ఈమె ఒకరు మాధురి రాథోడ్. ఓకే, తర్వాత ఇంకో ఆమె నాగదుర్గ, ఆమె కూడా చాలా బాగుంటాయి ఎక్స్ప్రెషన్స్. కానీ ఆమె ఏంటంటే ఆమె రెడ్డి అనుకుంటా ఆమె. ఓకే, నల్గొండ. సో నాగదుర్గ. కానీ ఆమె ఏంటంటే ఆమె డిసైడ్ చేసింది ఏంటంటే ఆమె డిఎడ్ చేయదంట, ఓన్లీ ఇట్లా సింగిల్ రోల్స్ అట్లా చేస్తుందంట. ఎల్లమ్మ ఇట్లాంటివి. ఓకే, పెద్దిరెడ్డి ఇట్లాంటివి, కానీ డిఎడ్ చేయదంట ఆమె నాగదుర్గ. సో అంటే ఆమె ఈ ప్రాబ్లం నుంచి ఆమె తను కట్టడి చేసుకుంది అన్నట్టు. ఆ తర్వాత ఇంకో ఆమె పూజా నాగేశ్వర్. ఓకే, సో వీళ్ళు ముగ్గురు జర మంచిగా అనిపిస్తుంది డాన్స్. మిగతా వాళ్ళు చేస్తారు చాలా మంది ఉన్నారు, కానీ బట్ వీళ్ళది కొంచెం యూనిక్ గా ఉన్నది, అంటే కొంచెం స్టెప్స్ కానీ డిఫరెంట్ గా ఉంది, వాళ్ళ హైట్ పర్సనాలిటీ కూడా సెట్ అయినాయి. ఓకే, సో ఆ క్రమంలో ఈవెన్ డి షోలో కూడా వచ్చారు వీళ్ళు ఎవరు మాధురి రాథోడ్ అండ్ పూజా నాగేశ్వర్ కూడా. ఇప్పుడైతే ఈమె హీరోయిన్ అయిపోయింది నాగదుర్గ. సరే ఏది ఏమైనా సో ఇది పెద్ద నేషనల్ ఇష్యూ కాదురా అయ్యా. ఓకే, ఒకటే పబ్లిక్ ఏం తెలుస్తుందంటే ఆ సినిమాలనే ఉండేది కాదురా అయ్యా, అంతటా జరుగుతున్నాయి ఇవి అనేది మనకి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా తేట తెల్లమైంది. ఆ వైఫ్ తన హ్యాండిల్ చేసే విధానం కొంచెం అంటే బజార్లో పెట్టుకోకుండా ఇంటర్నల్ హ్యాండిల్ చేసి ఉంటే బెటర్ ఉండేదేమో అని అదొక ఇది. సో ఆ క్రమంలో మీ కామెంట్స్ అవుదాం. ఓకే, అంటే కరెంట్ నడుస్తున్న ట్రెండ్, అందుకని అది ప్లస్ బాగా అందరు షేర్ చేస్తారు కదా, అందుకని నేను నా ఒపీనియన్ చెప్దామని నా ఇంటెన్షన్. షేక్ మహమ్మద్ నవాజ్ ఏమంటున్నారు బ్రదర్? మీరు చెప్పింది నిజమే. అసలు రూపేణా మనుషుల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు? అన్ని జీవాలను శ్రేష్టమైంది మనిషి. కరెక్టే బ్రదర్. షేక్ బ్రదర్. రాజేష్ మామిడి బ్రదర్, కొంచెం పచ్చిగా మాట్లాడడం తప్పట్లేదు బ్రదర్. భార్య మీద ప్రేమ ఉన్నవాడే అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఎందుకంటే భార్యని గౌరవిస్తాం, ఇష్టం వచ్చినట్టు లేదా లైంగిక కోరికలు కొన్ని ఉంటాయి కదా, ఫ్యాంటసీలు, అవి మనం గౌరవించి ప్రేమించే వాళ్ళతో ఎట్లా చేస్తావు, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. అక్రమ సంబంధాలకి నాతో చాలా మంది చెప్పారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు సమాజంలో డబ్బు హోదా ఉన్నవాళ్ళు. నేను అడిగాను, మరి నువ్వు విడాకులు పెద్ద సమస్య కాదు కదా, నీవు అమెరికాలో ఉన్నావు, మరి ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నేను నా భార్యని ప్రేమిస్తాను, నేను ఎందుకు తీసుకుంటాను విడాకులు అని చెప్పాడు. అదే నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. శ్రీరెడ్డి దగ్గరికి పోయినా, ఇంకో దాని దగ్గర పోయినా, ఇంటి మంది అది అంటే స్టార్టింగ్ లా అది తక్కువ ఉండే అప్పుడు అది ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి ఎందుకు అంటే ఈవెన్ ప్రాస్టిట్యూట్ అంటే లకారంతో అంటారు కదా. సో వాళ్ళ దగ్గరికి ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఏది అదే నువ్వు చెప్పిందే, ఇప్పుడు ఈ ఫ్యాంటసీలు అనేవి ఉంటాయి కదా, డిఫరెంట్ గా ఆ బూతు బొమ్మలలో అదే ఫోన్ చూసినాయి కానీ, ఇంకోటి కానీ, కామసూత్ర ఆడే ఉన్నాయి. ఈవెన్ కామసూత్ర అంటే ఆయన కూడా ఆయన ఏం పేరు వాత్సాయనుడు. ఆ వాత్సాయనుడు అనే ఋషి రాసిన పుస్తకము, అవి ఎన్నో భంగిమలు రాసిండు కదా, ఇట్లా చేస్తే అని. ఆయన ఏనాడు కూడా ఏ స్త్రీని టచ్ కూడా చేయలే ఆ పుస్తకం రాసిన ఆయన. ఓకే, అది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ ఈ సెక్స్ రిలేటెడ్ అందరికీ అది ఒక ఏమంటారు, ఒక గొప్ప పుస్తకం అన్నట్టు, ఈ సెక్స్ గురించి అలా డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి. ఓకే, ఏది కామసూత్ర. కానీ ఆయన రాసిన వాత్సాయనం ఋషి, సో ఏది ఆయన ఒక్క స్త్రీని కూడా టచ్ కూడా చేయలే, ఏనాడు సెక్స్ చేయలే.
మరి ఎట్లా రాసిండ్రా అని అంటే, ఎవరైతే ప్రాస్టిట్యూట్స్ ఉంటారో అంటే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసిండంట, వందల మందిని, వేల మందిని. ఆ రోజులలో ఈ ఏమంటారు, ప్రాస్టిట్యూషన్ వాజ్ లీగలైజ్డ్. అంటే శృంగారం అనేది విచ్చలవిడిగా ఉండేది. ఇప్పుడు చెప్తున్న సనాతనము, నువ్వు ఏ పన్న పేరు పెట్టుకో, ఏ దేశంలోనే పెట్టుకో. ఈవెన్ ఆటోమన్ ఎంపైర్, ఈ ముస్లిం రాజ్యాలలో కూడా హార్లెమా ఏదో మర్చిపోతున్నాయి. సో అది సపరేట్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అట్లా అక్కడ వాళ్ళ రాజ్యంలో ఏ అందమైన స్త్రీ ఉన్నా వాడు రాజు తెచ్చుకునేటోడు. ఓకే, ఈ రాజుకి ఎదురు చెప్పేటోడు లేడు. అది ఒక ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని ఈవెన్ ఎనీ రోమన్ చక్రవర్తి, యూ టేక్ ఎనీబడి. ఓకే, సో దిస్ వాజ్ దేర్. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ ఫ్యాంటసీ కోరికల్ని భార్యను అడిగితే ఓకే మరి ఎట్లా ఫీల్ అవుతుందో ఏమవుతుందో అని చాలా మంది ఏం చేస్తారు, ఆడ బయట అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అన్నట్టు. కానీ కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా చేస్తారు, అర్థమైందా? వీడిని అడిగితే మళ్ళీ వీడేమనుకుంటాడో దీనికి అని చెప్పి వాళ్ళు వీడు ఆఫీస్ పోయినాక చేసేటోళ్ళు అట్లా కూడా ఉన్నారు. ఓకే, సో రకరకాలు ఉన్నారు. సో అయితే ఇక్కడ నేను ఐడియల్ వరల్డ్ చెప్తున్నా. అంటే నేను అనేది రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐడియల్ వరల్డ్. ఓకే, ఐడియల్ వరల్డ్ అయితే ఎట్లా ఉండాలంటే, భార్యాభర్తలు అన్న తర్వాత ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తితోటి, అది భార్యాభర్తలు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను వీళ్ళతోటి జీవిత భాగస్వామిగా ఉండాలి అనుకునే వ్యక్తితోటి ఓకే ఏ అరమరికలు లేకుండా ఉండాలి. అంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్స్. అంటే అది నీ కోరిక వచ్చినా ఏదొచ్చినా దే నీడ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, అంటే అక్కడ ఏమంటారు, ఏమి నో ఫిల్టర్స్. ఆ స్థాయికి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ సమస్యలు రావు, మూడో వ్యక్తి రాడు మధ్యలోకి. ఒకే విధంగా చేస్తే బోర్ కొడుతుంది, అందులో ఎక్కువ ఫన్ రాకపోతే, లేకపోతే ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరు రకాలుగా డిఫరెంట్ గా ఏది ఒకటే రకమైన ఏమంటారు దాన్ని అనుభవించడం కాకుండా దే కెన్ ఎక్స్ప్లోర్ వెన్ దే కెన్ డూ ఇట్, వెన్ దే రియల్లీ ఓపెన్ అప్. కానీ మన సమాజం ఎట్లుంది, చాలా ఏమంటారు, అదే దీన్ని ట్యాబు చేయడం వల్లనే అది అది లేదు. వీళ్ళు కలిసి టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు? భార్య పెళ్లి కాకముందు కూడా ఏడ టైం స్పెండ్ చేస్తారు? దే స్పెండ్ ఓన్లీ సినిమాకి పోవాలి, ఇదేంది పార్కుకు పోవాలి, గంతవరకే. ఇక పెళ్ళి ఒక పిల్లలో పుట్టినాక అస్సలు టైం స్పెండ్ చేయరు. భార్య ఆమె ఇంట్లో కూరగాయలు తెచ్చి, అన్ని పైసలు తెచ్చి, అన్ని వస్తువులు తెచ్చి, అతను సంపాదిస్తాడు, ఈమె ఇల్లుని టేక్ కేర్ చేస్తుంది, పిల్లల్ని టేక్ కేర్ చేస్తుంది. ఇంతే తప్ప వీళ్ళిద్దరు పర్సనల్ టైం ఎప్పుడు కేటాయించుకుంటున్నారు? ఎస్పెషల్లీ మన ఏషియన్ కల్చర్ కానీ ఇండియన్ కల్చర్ కానీ లేదు. ఏదో అది కూడా క్యాజువల్ గా అంతే, ఇక 2-3 రోజులకు ఒకసారో, వారంలో ఒకసారో 2 సార్లు, ఏదో అది కూడా క్యాజువల్ గా తప్ప ఆ కార్యక్రమం కూడా దే డోంట్ స్పెండ్ టైం టు ఈచ్ అదర్. కానీ వేరే కల్చర్ చూడండి మీరు, వెస్ట్రన్ కల్చర్ కానీ, ఇప్పుడు తెల్లోళ్ళు కానీ, అమెరికన్స్ కానీ, ఇంకో కల్చర్ కానీ చూడండి, పిల్లల్ని వేరే రూమ్లో వండబెడతారు, వాళ్ళు కాఫీకి పోతారు, లేకపోతే ట్రిప్పులకు పోతారు, దే సైక్లింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, దే స్పెండ్ టైం టు ఈచ్ అదర్ ఫర్ ఎక్కువ గడుపుతారు. అంటే ఆ యొక్క పర్సనల్ బాండింగ్ అనేది దానికి చాలా ప్రయారిటీ ఇస్తారు, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని. ఓకే, అర్థమైందా? సో అది లేదు మనకేందంటే ఇక అది టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఏమవుతుంది, బయట ఏదైనా మంచిగా కనిపిస్తే ఒకసారి ట్రై చేద్దాం అనేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ స్త్రీలు ఏంటంటే మగవాడు ఏం చేసినా చూస్తున్నట్టు వైరు. ఓకే, కానీ ఇప్పుడు స్త్రీలు అట్లా ఉండలేరు. ప్లస్ కొంతమంది స్త్రీలు చేసినా బయట తెలిసేది కాదు వెనకట, అంటే ఈ టెక్నాలజీ రాకముందు. తెలిసినది ఇంటర్నల్ గానే సాల్వ్ అయ్యేది, రోడ్ల మీదకి వచ్చేది కాదు, ఇంకా పెద్ద సమస్యని బజార్లో తెచ్చుకునేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఈ ఓవరాల్ చర్చలో ఒకటి ఏంటంటే, ఐడియల్ గా బతకాలనుకుంటే, ఐడియల్ వరల్డ్ లా బతకాలనుకుంటే ఈ సిచ్యువేషన్ రాకుండా ఆ అన్యోన్యతను మెయింటైన్ చేయండి. ఓకే, కోరికలు డిఫరెంట్ కోరికలు ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఆడ సెక్సాలజిస్టులు, ఈ కౌన్సిలర్ టైప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్లియర్ సెక్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళు మ్యారేజ్ కౌన్సిలర్ ఎట్లుంటాడో సెక్స్ కౌన్సిలర్ కూడా ఉంటారు. ఓకే, సో వాళ్ళ మధ్యలో దాంపత్య అనుబంధము, అన్యోన్యత, ఇవి ఏమేమంటున్నామో అవన్నిటికీ క్లారిఫై చేస్తూ దీనికి ఒక సొల్యూషన్ చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఇట్లా చేయి, అట్లా చేయి, లేకపోతే దే విల్ గివ్ ఆల్ ద, మనం డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా. కొంతమంది ఎట్లున్నారంటే ఓపెన్ రిలేషన్షిప్, అంటే ఓకే మన ఇద్దరం కలిసినప్పుడు మన ఇద్దరం, ఓకే
మనకి నచ్చినట్టుగా. ఓకే, కానీ మన ఇద్దరు కలిసి లేనప్పుడు, అంటే నువ్వు ఆఫీస్కి పోయినాకనో, పనికి పోయినాకనో, ఇంకో దగ్గరికి పోయినాకనో, నువ్వు ఆడ ఏం చేస్తావు, ఇంటికి వెళ్ళి బయటకు పోయినాక నాకు సంబంధం లే. ఓకే, నువ్వు నా పక్కకు లేనప్పుడు నేనేం చేస్తా నీకు సంబంధం లే. ఓపెన్ రిలేషన్షిప్. అట్లా ఉండేటోళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది దీనివల్ల సమాజానికి ఒరిగే లాభం కానీ నష్టం కానీ లేదు. ఇది సామాజిక సమస్య కాదు కాబట్టి వేరే వాళ్ళకి నష్టం జరుగుతలేదు ఆ పని వల్ల అన్నప్పుడు అది సోషల్ ఇష్యూ కాదు, సామాజిక సమస్య కాదు. ఇట్స్ ఏ పర్సనల్ థింగ్. ఓకే, నేను అన్నం తింటే నేను బతుకుతా, లేకపోతే సస్తా, అది నా సమస్య. అది నేను తిన్నా తినకపోయినా సమాజానికి జరిగే నష్టం లేదు. అర్థమైందా? ఇది కూడా అంతే. సో కాబట్టి ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుందో దే నీడ్ టు కమ్ అప్ టు నే అగ్రిమెంట్. ఆ యొక్క భార్యాభర్తలు. అర్థమైందా? ఇద్దరు దొంగలు పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇద్దరు దొంగతనం చేస్తే భార్యకు తప్పు అనిపిస్తలేదు, భర్తకు తప్పు అనిపిస్తలేదు అనుకో, సమాజం చేసేది చేస్తుంది, శిక్షిస్తుంది. కానీ బట్ అట్లీస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో అయితే కాన్ఫ్లిక్ట్ రావు కదా అని చెప్పి నేను దొంగతనం చేయమంటలేను. కానీ సో ఎట్ ద సేమ్ టైం, కానీ ఇది అంటే ఐ గేవ్ యూ రాంగ్ ఎగ్జాంపుల్ దొంగతనం అనేది. బట్ సో ఇట్స్ ఏ ఇండివిజువల్ చాయిస్ అని చెప్తున్నా నేను. వాళ్ళిద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో వాళ్ళు ఓపెన్ రిలేషన్షిప్ ఉండాలనుకుంటుర్రా లేకపోతే ఎట్లన్నా. ఓకే, ఐడియల్ వరల్డ్ అయితే అట్లా ఉండాలి, ఇంతకుముందు చెప్పింది. ఓకే, సో అవును బ్రదర్, అది చాలా ఉన్నారు. ఓన్లీ పురుషులే ఉన్నారు అనుకోవద్దు దయచేసి. పురుషుడు చెప్పుకుంటాడు కాబట్టి అందరికి తెలుస్తుంది. పురుషుడు ఎవరితోటి చేస్తాడు మీరు ఆలోచించండి. అమ్మాయిలు అయితే ఆకాశాలకి ఉంటారు కదా, స్త్రీలు అయితే, రైట్? సో అక్కడ ఆ సమాజంలో ఉన్న వాళ్ళతోటే కదా. ఆమెకు పెళ్ళిళ్ళు అయి ఉంటుంది కదా, ఆమెకు పిల్లలు ఉండి ఉంటారు కదా, ఆమెకు భర్త ఉండి ఉంటాడు కదా. ఆమె పేరు చెప్తే తలకాయ నొప్పి పెద్దగా అవుతాయి. అంకుల్ బతకనిస్తాడు ఆమె మొగుడు. అంతే ఇక. కొన్ని తెలిసినా తెలియనట్టే ఉండాలి అన్నట్టు. అప్పుడే సంసారాలు కొంతవరకు నడుస్తాయి కావచ్చు. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అమల గారికి తెలియదు అంటావా నాగార్జున చేసే కథలని? తెలిసినాయి, ఆమెకు తెలుసు, కానీ ఏం చేస్తుంది? రామానాయుడు వైఫ్కి తెలియదు అంటావా? ఓ ఫ్రెండ్ చెప్తున్నాడు, రామానాయుడికి ఎందుకు చచ్చిపోయిన రాయ్యా అంటే ఆ యొక్క ఏది స్క్రోటం, అదే దానికి ఏదో క్యాన్సర్ వచ్చిందంట. సో ఇప్పుడు దివ్య భారతి అంటే ఇప్పట్లో అంటే ఇప్పుడేమో హోటల్ ఉంచుతారు కదా, అప్పుడు ఏంది వీళ్ళ ఫామ్ హౌస్ వాటిని ఏమంటారు కదా, ఈ స్టూడియోలు ఉంటాయి చూడ, ఫామ్ హౌస్ టైప్. సో అందులో ఉంచేటోళ్ళంట వెంకటేష్ బాబు, సురేష్ బాబు, రామానాయుడు, తండ్రి కొడుకులు అందరూ ఆ దివ్య భారతిని అని చెప్పిండ్రు. ఓకే, సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అక్రమ సంబంధం అంటే ఇప్పుడు ఆ రామానాయుడు గారి వైఫ్కి తెలియకపోతున్నాయి ఇవన్నీ ముచ్చట్లు, నాగేశ్వరరావు గారి వైఫ్కి తెలియకపోతున్నాయి ఇవన్నీ ముచ్చట్లు. వాణి చెప్తున్నాడు, మా బావ అవుతాడు. సో ఆ నాగేశ్వరరావుకి వాణి విశ్వనాథ్ అని చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమనకపోదురు పాపం, ఎందుకంటే దే అండర్స్టాండ్ దీస్ ఆర్ కామన్ అని వాళ్ళకి తెలుసు. యూనో వాళ్ళ భార్యలకి. వెంకటేష్ గారి భార్యకి తెలియదంటవా? సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ఇది చిన్నది, సెక్స్ అనేది చాలా చిన్నది అనేది వాళ్ళకి తెలుసు. సమాజంలో ఉండే పేరు ప్రతిష్టలు, సంపద, ఇన్ఫ్లుయెన్స్ ఇవి పెద్దయిరా అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ చిన్న వాటిని చూడనట్టు పోతారు అన్నట్టు వాళ్ళు పెద్దవాళ్ళు. ఓకే, చిరంజీవి భార్య గారికి తెలియదటవా? రాధికతోటో రాధతోటో ఇంకోరితోటో చిరంజీవి తెలుసు, కానీ దేర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. యునో దిస్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? అక్రమ సంబంధం అంటే భార్యాభర్తలు చేసుకున్న వాగ్దానం దాటడం, ఒక ప్రామిస్ చేసుకున్నారు ఇద్దరు. అది నువ్వు చెప్పేది బ్రదర్. ఓకే, 7 చుట్టూ తిరిగినరు, అన్ని మతాలు చెప్పు. ఓకే, సో అది చేసుకున్నది మరి ఎంతమంది పాటిస్తున్నారు చెప్పాలి. తాగొద్దు అంటారు, ఎంతమంది తాగుతున్న వాళ్ళు ఉన్నారు? నువ్వు చెప్పే ఇప్పుడు రోజుకి 5 సార్లు నమాజ్ చేసే వాళ్ళు కూడా తాగేటోళ్ళు లేరా? హరాంకి సొమ్ము తినొద్దు అంటారు ఇస్లాంలో అయితే. ఓకే, అట్లనే క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి. ఓకే, తాగొద్దు అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు ఎక్కువ తాగేది ఇప్పుడు క్రిస్టియన్స్ మెజారిటీ తాగుతారు కదా. అంటే చెప్పే మాటలకి ప్రాక్టికాలిటీ చాలా తేడా ఉంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నా. వాగ్దానం దాటని ఒక ప్రామిస్ చేసుకున్నారు ఇద్దరు. ఆ ప్రామిస్ ఒకరు బ్రేక్ చేశారు. అది బయట వాళ్ళకి ఏమి సంబంధం, పబ్లిక్ ఇష్యూ కాకూడదు. ఆ భార్యాభర్త చర్చించుకోవాలి. ప్రామిస్ బ్రేక్ చేసింది ఎవరు, తర్వాత ఏంటి? అదే బ్రదర్, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. ద రూట్ కాజ్
ఆమెకు నిజంగా ఇప్పుడు అతనితో రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్, షీ కెన్ ఎక్స్పోజ్ దిస్, షీ కెన్ టేక్ దిస్ వీడియో అండ్ సబ్మిట్ ఇన్ ద కోర్ట్ అండ్ యూజ్ దట్ యాజ్ ఏమంటారు ఎవిడెన్స్ టు గెట్ యువర్ కాంపెన్సేషన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ఇతను మ్యారేజ్ సిస్టమ్ కి బ్రేక్ చేస్తూ ఈ ప్రామిస్ ని బ్రేక్ చేసిండు కాబట్టి దీని ఆధారంగా నాకు డివోర్స్ ఇవ్వండి అని ఇది ఒక మంచి బేస్ గా పనికొస్తుంది. ఆమెకు రావాల్సిన కాంపెన్సేషన్, అతను సంపాదించిందో, అతనికి ఉన్న ఆస్తులు గీస్తులు ఏమైనా వచ్చేదంటే తనకు గానీ తన కొడుకు గానీ వస్తాయి. ఏది డివోర్స్ కావాలనుకుంటే ఎస్, వాట్ షీ డిడ్ ఈస్ కరెక్ట్. ఓకే, అయినప్పటికీ అతని బతుకుని రోడ్డు మీద పడేస్తే నీకేమొస్తుంది? అతనికి బతుకుదెరువు లేకుండా చేస్తే అతను నీకేమిస్తాడు? అతనికి ఏమైనా సంపాదించుకుంటే నీకు వాళ్ళకెళ్ళి ఏమని ఇస్తాడు, విడిపోయినా కలిసి ఉన్నా. రైట్? అయినా సరే నీ కోపం ఉంది, నీకు మోసం చేసిండన్న భావన ఉంది కాబట్టి అతని బతుకు రోడ్డు మీద పడేసినావు. ఎప్పుడు అది కొంతవరకు కరెక్ట్ అవుతుంది? విడగొట్టుకోవాలనుకుంటే. నువ్వు అతనితోటే కలిసి ఉండాలనుకుంటే ఇంత అతని బతుకుని రోడ్డు మీద పడేసినాక అతని లోపల ఉండేటువంటి ఆ మానసిక వేదన నీ మీద ముందున్నట్టు వస్తుంది ఆ ప్రేమ? ఐ డోంట్ థింక్ సో. ఏదో ఇక సమాజం కోసం బండి నడిపించాలి అనేది ఉంటుంది తప్ప అంతకుమించి అంతకుముందున్న ఆప్యాయత ప్రేమ రాకపోవచ్చు. కాబట్టి ఆమె హ్యాండిల్ చేసే విధానం కరెక్ట్ లేదు అనేది ఇది ఒకటి. ఇక ప్రామిస్ అంటే ఎంతమంది అట్లున్నారు బ్రదర్, ఎంతమంది అట్లున్నారు? లెక్కది 100 మందిలో నాకు తెలిసి 5-6 10 మంది ఉంటే ఎక్కువ. 70 తక్కువ 70 మంది నడుస్తూనే ఉన్నాయి బయట కథలు. ఓకే, ఒక ఊర్లో అంటే డిపెండ్స్ లొకేషన్ బట్టి. అర్థమైందా? మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ సిద్దిపేటలో. కానీ మేము ఇంతకుముందు ఉన్న ఊర్ల నుంచి ఒక వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చింది. నేను ఎంత ఉన్నప్పుడు ఒక 13 అరౌండ్ 14-15 ఉంటాం మా డాడీ దగ్గరికి. ఎందుకు తీసుకొని వచ్చింది అంటే అప్పుడు కూడా ఇది అబార్షన్ లీగల్ కాదు. అబార్షన్ చేయించమని తీసుకొని వచ్చింది మా డాడీ దగ్గరికి ఆమె. ఎందుకని? ఆమె భర్త చనిపోయిండు. ఓకే, ఆమె దళితురాలు. సో మా తాత అనే ఒక ఆయన దగ్గర వాళ్ళ పొలంలో పనిచేసేది. మళ్ళీ ఈ తాత అనేటానికి తాత అని వరుస పిలుస్తాం కానీ అంత ఏజ్ ఏం కాదు, మా డాడీ ఏజ్ అప్పుడు. అంటే అరౌండ్ 40 ఎంత ఉండొచ్చు. సో ఆయనకు భార్య ఉంది. ఓకే, ఆయనకు కొడుకులు ఉన్నారు. సో ఇప్పుడు బాయ్ కాడ. సో ఇతను బలవంతం చేసిండో ఇష్టంగా చేసుకున్నారో మనకు తెలియదు. ఓకే, మొత్తం మీద ఆమె ప్రెగ్నెంట్ అయింది, భర్త చనిపోయిండు, మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, ఆమె కొడుకున్నాడు. ఇప్పుడు ఆమెను ఏం చేయమంటావు చెప్పు నాకు. తల్లి ఏం చేయాలో అర్థం కాదు. ఏడికి పోవాలి, ఎవరు అబార్షన్ చేస్తారు, అది లీగలా కాదా ఏమీ తెలియదా, చేయకపోతే నడవదా, లేకపోతే రోడ్డు సమాజంలో బతకనియరా, వెలివేస్తారా ఊర్లో. ఇప్పుడు మరి అది పబ్లిక్ తెలిస్తే ఆ తాత బతికి ఎట్లయితుంది? ఓకే, ఆయన భార్యకి అన్ని తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితి. సంసారాన్ని రోడ్డు మీద తెచ్చుకోవాలని లేదు, ఆమెకి విడగొట్టుకోవాలని లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? సో ద ఓన్లీ సొల్యూషన్ వాజ్ అబార్షన్. అంతే, అబార్షన్ చేయించుకున్నది అయిపోయింది, బండి నడుతున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ చేసుకున్నారా దేవునికి తెలుసు. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ స్టోరీల ఆధారంగా ఎస్, ఐడియల్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్, దెన్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్గా ఉంది రాయి అని చెప్తున్నా. ఒక డాక్టర్ దగ్గరికి పోండి, చిన్న ఆర్ఎంపీ డాక్టర్ నుంచి పెద్ద హాస్పిటల్ దాకా పోండి. అలా నర్సులకి ఎంతమందితో డాక్టర్లతో అఫేర్లు ఉన్నాయో కనుక్కోండి ఒకసారి దయచేసి. మళ్ళీ వాళ్ళందరికీ మొగుళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు చాలా మందికి. అట్లనే ఒక ఐటీ ఇండస్ట్రీకి వండి దయచేసి, వాడి సూపర్వైజర్ కానీ కొలీగ్ కానీ ఒక మేనేజర్ తోటి ఓకే ఎంతమందికి ఎన్ని ఉన్నాయో కనుక్కోండి దయచేసి. ఒక రాజకీయ నాయకురాళ్ళ బతుకులు ఒకసారి తీయండి, ఏ పార్టీ అయినా. వాళ్ళ మొగళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ, కానీ దేర్ ప్రయారిటీ ఈస్ డిఫరెంట్. దే వాంట్ బిగ్గర్ మనీ, దే వాంట్ నేమ్ అండ్ ఫేమ్. అట్లా నువ్వు ఏ రంగం, ఇవాళ మహిళా సంఘ నాయకురాళ్ళు అని అంటున్నారు కదా, తిరుగుతుంటారు కదా, వాళ్ళ బతుకులు తీయండి. వాళ్ళు 24 hours వాళ్ళు ఏడికి పోతారు, వాళ్ళ వాట్సాప్లు వాళ్ళ ఫోన్లు తీయండి. ఒక నెల రోజులు వాళ్ళకి గమనించండి, చెప్పండి ఎంత అయ్యో వీళ్ళు కూడానా అంటావు. వాళ్ళు చెప్తుండే మందకృష్ణ అంటాడు, ఆడు ఏది ఆయనకు బిడ్డలు కొడుకులు అన్నీ ఉన్నారు కదా. ఒక ఆమె హ్యాండిక్యాప్డ్ ఉంటుందంట, ఆమె దగ్గరికి హైదరాబాద్ ఫస్ట్ ఢిల్లీ నుంచి ఇక్కడ దిగంగానే ఆమె దగ్గర పోతాడంట. ఇట్లా తవినా కొద్ది ఎవరినన్నా తీయండి వస్తూనే ఉంటాయి. కానీ ఏం తెలుసుకొని పీకేది ఏంది అనేది నా బాధ. రైట్, కరెక్ట్. ఇప్పుడు వీళ్ళందరి సోకాల్ ఫేమస్ వాళ్ళకి తెలవాలంటే వాళ్ళ అసిస్టెంట్లను అడగండి, అన్నీ చెప్తారు.
ఈయన వాళ్ళ ఆఫీస్కి ఎందుకు పోయిండు చెప్తానే ఉంటారు. తెలుసుకొని మనం మీకేది ఏంది, వాళ్ళిద్దరికి సమస్య లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమస్య లేదు, మనకేం సమస్య? ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ ఇష్యూ కదా. ఆడ ఇక పేర్లు చెప్పగానే, అందరి పేర్లు చెప్పగానే సో ఇప్పుడు అన్న అన్న అని పిలుస్తుందంట. సో కానీ అన్ననే పనే. ఇక కొంతమంది అంటారు దీని మే భయ్యా రాత్ మే సయ్యా. ఏమని చెప్తాము. ఇక పేర్లు చెప్పినా కొద్ది గలీజ్ అనిపిస్తుంది కానీ బట్ ఇక అంతే. ఇవాళ కొందరు ముసలోళ్ళు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు పార్టీలకి, ఇంకో రకరకంగా వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు ఇక అసలు పని చేయలేరు, ఏదో ఇక అట్లా చిన్న చిన్న లైట్ పని. వీళ్ళ కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు వీళ్ళకి ఏదైనా పదవి వస్తుందని. అర్థమైందా? వీడు ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ వాని దగ్గరికి పంపిస్తాడు. వాడేం పెద్ద పని చేయడు కానీ ఏదో చిన్న చిన్న. ఇట్లా ఏ పార్టీ అయినా, ఒక పార్టీ అని ఇంకో పార్టీ కాదు, అన్ని పార్టీలు ఇదే పరిస్థితి. ఈ బీజేపీ అయితే అన్నిటికంటే వరస్ట్. కాంగ్రెస్ ఏం గొప్పది అంటలేదు, అన్ని పార్టీలు ఇంతే. ఓకే, సో ఏది బ్రదర్, అదే బ్రదర్ నువ్వు చెప్పిన ప్రామిజు అంటున్నావు చూసినావా, ఆ సిచ్యువేషన్ రావాలంటే వాళ్ళు అన్యోన్యం జస్ట్ ప్రామిస్ చేసుకుంటే సరిపోదు. ఆ అన్యోన్యంగా బతకడం వాళ్ళు అలవాటు చేసుకుంటే, ఒకరి కంపెనీని ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వస్తే, ఇద్దరిట్లో ఒకరికి దెబ్బ తగిలితే ఇంకోరి నుంచి కళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే, ఓకే, మూడో వ్యక్తి వాళ్ళ మనసులకి రాడు, ఆమెకు కానీ అతనికి కానీ. అర్థమైందా? ఆ సిచ్యువేషన్ రాదు. ఆ సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది ఏదో రకంగా. ఎస్, ఒక బాధ్యత ఉంది, ఒక పెళ్లి, పిల్లలు, ఒక సంసారం నడిపిస్తుర్రు. ఓకే, ఇద్దరు ఓకే, సమాజం కోసమో పిల్లల కోసమో ఇంకో దానికోసమో నడుస్తుంది బండి, నడవాలి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి నడిపిస్తున్నారు. కానీ మూడో వ్యక్తి సెక్సువల్గా వాళ్ళ ఇద్దరి మధ్యలో వస్తుండు అంటే ఎక్కడో వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది ఏదో రకంగా అని అర్థం. ఎమోషనల్గానా, ఇంకో రకంగానా, సెక్సువల్గానా, ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందని అర్థం. అంటే ఆ భార్య అందంగా లేకపోవడా, అందంగా తయారు కాకపోవడా, అతనికి ఆ సిచ్యువేషన్ని లేకపోతే ఇద్దరు అన్యోన్యంగా అంత ఒకరి గురించి ఒకరు చచ్చిపోయేంత ప్రేమని ఉంటే మూడో వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలోకి రాడు, ఆడమైనా మగాయనైనా. సింపుల్. ఓకే, ఓని ఎమోషనల్గా ప్రేమ ఉండొచ్చు కానీ సెక్సువల్గా వాళ్ళు దూరమై కొంత గ్యాప్ వచ్చి ఉంటుంది. సో ఆ గ్యాప్ రానియకుండా ఇద్దరు ఒకరిదొకరు మేనేజ్ చేసుకోగలగాలి ఐడియల్గా. లేకపోతే గ్యాప్ వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. లేకపోతే బయట అట్రాక్షన్ చూసి టెంప్ట్ కాకూడదు. ఎప్పుడు సాధ్యం అది? ఇక్కడ ఈ ఎమోషనల్ బంధం అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. లేకపోతే మన దగ్గర ఏం చేసారు అంటే మొగోడు అది చేయడం అది పెద్ద విషయం కాదు అన్న భావన చాలా క్రియేట్ చేసారు. అది గొప్ప పనిగా చేసారు, అది గ్లోరిఫై చేసారు. కాబట్టి 100 మందిని వేసినా వాడు గొప్ప చెప్పుకుంటాడు వాడు. సో అంటే దీనికి నష్టం చేసే విధంగా, ఈ రిలేషన్షిప్ నష్టం చేసే విధంగా చేయడాడు. జస్ట్ క్యాజువల్, జస్ట్ ఫర్ ఎ చేంజ్, ఫర్ ఎ డిఫరెంట్ చేంజ్. దాన్ని తప్పు కాదన్న తాగడం తప్పు కాదన్న భావన క్రియేట్ చేసారు. సేమ్ థింగ్. సో ఇది తప్పు కూడా కాదు, ఐడియల్గా తప్పు కూడా కాదు. ఎందుకు కాదంటే హద్దుకు మించినప్పుడు ఈ రిలేషన్షిప్ కట్ చేసినప్పుడు అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళిద్దరు అట్లుంటే సమస్య ఎక్కడిది? అది ఈ సిచ్యువేషన్ రాదు కదా. లేనప్పుడు మేనేజ్ చేసినా కానీ తప్పు కాదంటున్నాను. ఇప్పుడు తాగడం తప్పు అంటే ఐడియల్గా తప్పే, కానీ అది హద్దుకు మించి తాగనంత వరకు ఓకే, ఇట్స్ దానివల్ల జరిగే అపారమైన నష్టమేం లేదు. రోజుకు 1-2 పెగ్గులు తాగిండు అనుకో, తాగి ఇంట్లోనే అన్నాడు అనుకో, లేకపోతే తాగి నడపలేదు అనుకో, ఓకే, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. మొత్తం చచ్చిపోయేంత పరిస్థితి ఏం లేదు, రోడ్డు మీద పడే పరిస్థితి లేదు. సో జస్ట్ రిలాక్సేషన్ అంతే. సో అట్లా అంటే అది ఎట్లా మేనేజ్ చేస్తావు అనే దాన్ని బట్టి వాళ్ళిద్దరిని బట్టి ఉంటుంది. కానీ ఐడియల్ వరల్డ్లో అయితే ఆ సిచ్యువేషన్ రాదు. వాళ్ళిద్దరి మధ్యలో అన్ని రకాలుగా వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని మెయింటైన్ చేస్తే ఈ సిచ్యువేషన్ రాదు. సింపుల్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? షుగర్ ఉందని తెలియగానే స్వీట్ల మీద ఇష్టం ఏంటి బ్రదర్ కదా బ్రదర్? అలాగే మగవాడికి ఎప్పటి నుంచో వస్తుంది బ్రదర్, అది పెళ్లి, మతం, ఆచారం ఇవి పెడితే ఎట్లా పోతుంది? దానికి బేసిక్ మగవాడి శరీరం కొన్ని ద్రవాలతో ఉంటుంది అని ఇద్దరికి బ్రదర్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మగవాడు చెప్పుకుంటాడు, ఆడవాళ్ళు చెప్పుకోదు, అంతే. డి చంద్రయ్య బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పరిస్థితి లేకపోతుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు బిగ్గర్ సిటీస్ వచ్చినాయి, మోర్ ఏమంటారు సిటీలలో అయితే, ఊర్లలో అంటే తెలిసే అవకాశం ఉంది కానీ ఊర్లలో కూడా జరుగుతాయి. అది ఇక అంతే, ఇక ఓపెన్ సీక్రెట్ అంటారు కదా,
తెలుసు, అందరికి అన్ని తెలిసినా నోరు మోసుకుంటారు అంతే, పబ్లిక్లో అన్నారు అంతే. అందరికి అన్ని తెలుసు, ఎవరితోటి ఎవరికి రిలేషన్స్ ఉన్నాయి, మీరు ఏ ఊర్లో అన్నా పోయి అడగండి, ఓకే, అన్ని చెప్తారు. ఈ ఆడవాళ్ళు నేరు తెలిస్తే చాలా సంసారాలు ఒక్క నిమిషం కూడా కలిసి ఉండయి. అందరికి అన్ని తెలుసు, అయినా ఎవ్వరు ఏమన్నారు. అందరికి తెలిసినా తెలియనట్టే నటిస్తారు. అట్లనే బండి నడుస్తున్నది. లేకపోతే బతుకులు అందరి ఎందుకంటే నువ్వు ఏది చేసినా ఒకటి నీ బతుకు తెరువు, నీ సంపాదన, నీ డే టు డే ఖర్చులు అదొకటి. రెండోది పొరగాని రోడ్డు మీద పడుతుంది కదా, వాళ్ళ భవిష్యత్తు రోడ్డు మీద పడుతుంది కదా. ఇది చాలా చిన్న విషయం అవన్నిటితో పోల్చినప్పుడు. అందుకని ఎవరికి ఎన్ని తెలిసినా బండి నడిపిస్తూనే ఉన్నారు, కాబట్టి బండులు నడుస్తూనే ఉన్నాయి. సో అది మిత్రులారా. సో అది చూసినాక అరే అంటే ఒక ఏమంటారు ఫోక్లా కూడా, అది కూడా మనం అభిమానించే ఏమంటారు డాన్సర్. సో దట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, దట్స్ ఓకే. సో సృష్టిలో ఏ మగజీవి కూడా ఒకే ఆడ జీవితం ఉండదు, కేవలం మనుషులు మాత్రమే. అదే బ్రదర్, ఈ అంతకుముందు లేకుండే, గతంలో లేకుండే కానీ యానిమల్స్ లాగానే అన్నిటిలాగానే ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఈ మతం అనేది వచ్చిందో, మతం డామినేషన్ వచ్చిందో 2,000-3,000 సంవత్సరాలు, 2,000 సంవత్సరాల నుంచి తేడా అయిపోయింది. అంతకుముందు ఇట్లా లేకుండే. సో జీవాలు చాయిస్ ఉండే ఒకే ఆడ ఎంచుకోవు. జీవాలు అవి నేచరే అట్లుంటాయి. ఛానల్ ఒకే స్త్రీని ఎంపిక చేసుకునేది కేవలం మనిషి మాత్రమే. అది మతం వచ్చినాక వచ్చింది బ్రదర్, మతం లేకముందు లేదు. ఆడామెకు లేదు రిస్ట్రిక్షన్, మగానికి లేదు. ఓకే సరే, ఏది ఏమైనా మాధురి రాథోడ్ డోంట్ వరీ, ఓకే, ఇట్స్ వెరీ న్యాచురల్, మూవ్ ఆన్. మీరు మంచి డాన్స్ చేసి మమ్మల్ని ఏమంటారు ఒక ఆహ్లాదానికి ఏమంటారు అవి చూస్తే మా లోపల ఏమంటారు ఉత్సాహము కానీ మా స్ట్రెస్ అన్ని తీసేసే విధంగా మీలాంటి వాళ్ళందరూ మంచి డాన్స్ చేసి మమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ దట్. ఇది అన్ని చాలా చిన్న విషయాలు. ఓకే రాజేష్ మామిడి బ్రదర్, మీరు అంగీకరించకపోయినా రాబోయే 2 మాత్రం ఇదే బ్రదర్. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు నాకు వ్యూస్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నాను, నాకు మొగోడు అవసరం లేదు, నేను తిరుగుతున్నాను, తింటున్నాను, ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకునే అమ్మాయిలు ఒక 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో డిప్రెషన్లోకి వెళ్తారు. వాళ్ళకి మీలాంటి నాలాంటి పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళే గతి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు సేపు పిల్లల్ని పెంచేవాడు నన్ను తిట్టడం కొట్టడం చేయడు అని మళ్ళీ సీక్రెట్గా ఉండాలా వాళ్ళకి రోజు తిరగడం, ఇన్స్టాగ్రాము, ఇక శరీర సుఖానికి బాధలు పంచుకోవడం. ఒక మెచ్యూరిటీ ఉన్న మగవాడు కావాలి, అది మనకి సీక్రెట్ కావాలి. ఇదే నడుస్తుంది బ్రదర్ రాబోయే ట్రెండ్. అదే బ్రదర్, ఇప్పుడు సంపాదించుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఓకే, తప్పేం కాదు. ఓకే, ఒక ఏజ్ దాకా చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? దే నీడ్ ఏ కంపానియన్, అంటే ఒక తోడు కావాలి, ఒక భాగస్వామి కావాలి, మంచికి చెడుకి. ఇప్పుడు ఆమెకు ఇప్పుడు వయసు ఉన్నంతసేపు ఓకే, అందం ఉన్నంతసేపు, అంటే అందంగా శరీరాన్ని మెయింటైన్ చేసిన రోజులు, 4 పైసలు వచ్చిన రోజులు, అప్పుడు కూడా ఏం చేస్తుండ్రు? ఒక పార్ట్నర్ లేడు అంతే, వాళ్ళు ఉపవాసం ఏమి ఉండలేరు. ఒకడే పార్ట్నర్ కాకుండా ఎవరు ఆ పూటకి ఎవరైతే వాళ్ళు డేటింగో ఇక దానికి ఏ పేరు పెట్టినా కానీ, ఓకే, వాళ్ళు మొగోడు లేకుండా ఎప్పుడు ఉండలేరు. ఒక్కడు కావాలా 10 మంది కావాలనేది నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు ఇక్కడ. ఓకే రైట్. సో నడిచిన రోజులు ఒక్కంతోటి ఉంటే బండి నడవది అనేది వాళ్ళకి అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ఉండే ఆ లగ్జరీ లైఫ్, ఆ యొక్క పేరు ప్రతిష్టలు డబ్బులు, ఆ లగ్జరీ లైఫ్ కావాలంటే తప్పదురా అయ్యా, వీళ్ళని సుఖ పెడితేనే నా లైఫ్ నడుస్తుంది అనేది వాళ్ళందరితో చేసిన వాళ్ళందరితో ఇష్టం ఉండి చేసిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఓకే, కానీ మెజారిటీ వాళ్ళు మనకు ఏమంటారు సిచ్యువేషన్ డిమాండ్స్, ఆమె లైఫ్ స్టైల్కి మెయింటైన్ చేయాలంటే అవి కావాల్సిన పరిస్థితి. ఎప్పటిదాకా చేస్తుంది? ఒక అరౌండ్ 30కి ఏం చేస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఒక జీవిత భాగస్వామి కావాలి, ఆమె కూడా పిల్లలు కనాలనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఎవడు దొరికితే ఎవడు ఆమె ఏజ్కి తగ్గట్టుగా ఆమె గత జీవితం అన్ని తెలిసి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడు దొరికితే వాళ్ళతో సెట్ అవుతుంది. ఇక డిపెండ్స్ వాళ్ళకి ఎవరు సెట్ అవుతారు అనేదని ఆమె సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అప్పుడు ఆమె సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. రైట్. ఇప్పుడు రష్మిక ఉంది, ఆమెకు ముందు పెళ్ళి అయింది, ఆయనకు పెళ్లి కాదు, ఆయనకు ఫస్ట్ టైం పెళ్లి. ఆయన ఎంతో మందితో ఎంజాయ్ చేసి ఉంటాడు, విజయ్ దేవరకొండ. ఈమె ఎంజాయ్ చేసి ఉంటుంది. మరి పెళ్లి చేసుకొని సంసారం నడిపిస్తారు కదా. రైట్. సో
అంతే ఇక ఇప్పుడు అమల గారు పెళ్లికి ముందు ఏమేం చేసిందో మనకు తెలియదు. ఓకే, నాగార్జున పెళ్లి తర్వాత చేసిండు, పెళ్లికి ముందు చేసిండు, ఆయన పబ్లిక్లో కూడా చెప్పుకున్నాడు. ఓకే, సో మరి అయినా కానీ పిల్లలు కన్నారు, పిల్లల పెళ్లి చేసారు, బండి నడిపిస్తారు కదా. సో నేను ఏమంటున్నా అంటే గంటకు తగ్గ బొంత దొరుకుతుంది. ఓకే, ఎవ్వరు ఖాళీగా ఉన్నారు. ఎంత అందవికారమైన అమ్మాయికి కూడా హస్బెండ్ దొరుకుతాడు, ఎంత అందవికారంగా ఉన్న అబ్బాయికి కూడా అమ్మాయి దొరుకుతుంది. ఓకే, సో టైం అంతే, వెనక ముందు బండి నడిపిస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరికి జీవిత భాగస్వామి కావాలని ఉంటుంది. ఒక రోగం వచ్చినా లేకపోతే మంచి చెడు షేర్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఒక జీవిత భాగస్వామి కావాలి. అది పెళ్లి చేసుకొని కలిసి ఉంటారా, సహజీవనం చేస్తారా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో కాబట్టి తర్వాత పిల్లలు కావాలని కూడా ఉంటుంది. ఓకే, మన తల్లిదండ్రులు అట్లా అనుకోకపోతే మనం ఇవాళ భూమి మీద ఒక్క జీవి ఉండదు, మనమే కాదు ఏ జీవి ఉండదు. కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ. 100లో ఒకరో ఇద్దరో ఎడ్డోళ్ళు ఉంటారు, కానీ 99% మంది ఏదో ఒక స్టేజ్లో పెళ్లి జీవితం కలిసి పెళ్లి వదిలేద్దాం. పెళ్లి అంటే కమిట్మెంట్స్ వస్తాయి, పెళ్లి కాకుండా కలిసి ఉంటారు, పిల్లలు కంటారు. ఓకే, దానికి పెళ్లి అని పేరు పెడితేనే పిల్లలు కనాలి, పెళ్లి అని పేరు పెడితేనే కలిసి ఉండాలనేది ఒక మతం ఏదో చెప్పింది, కొన్ని మతాలు. కానీ పెళ్లి కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ అవే. ఎందుకంటే ఇట్స్ ఇది కమిట్మెంట్స్ వస్తున్నాయి, అలాకెళ్ళి బయటకు రాలేని పరిస్థితి వస్తుంది, మళ్ళీ దానికి డివోర్స్ అనే పేరు వస్తుంది, లేకపోతే ఇవన్నీ చట్టాలు వస్తున్నాయి. కాబట్టి పెళ్లి అనే సంబంధం లేకుండా ఆడామగ కలిసి జీవించడం జరుగుతుంది, ఆడామగ కలిసి పిల్లలు కనడం జరుగుతుంది అక్రాస్ ద వరల్డ్ ఎనీ టైం. ఓకే, 100లో ఎక్సెప్షన్స్ ఉంటాయి, 100లో కాదు లక్షలలో ఒకరిద్దరో 10 మందో ఎక్సెప్షన్స్ ఉంటాయి. వాళ్ళ గురించి అది అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి. ఉమాభారతి పెళ్లి చేసుకోలేదు, వాజ్పేయి పెళ్లి చేసుకోలేదు, అట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు వెనకట కూడా. ఓకే, వాళ్ళని గురించి పట్టించుకోవద్దు. సంజు బూతులు తిట్టకుండా సబ్జెక్ట్ రాయి, తప్పకుండా చదువుతా. బూతులు తిడితే నీ సంస్కారం ఏందో ప్రజలకు బయట పెట్టుకుంటున్నావు అంతే. నేనే చదవా సంజు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. బ్లాగ్ చేస్తా ఇది అయిపోయినాక. మనం ఏదైనా చర్చ చేస్తున్నాం రా అయ్యా, చర్చ ఒక సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి, సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే కదా. సో ఎవరు రాజు బిట్టు, ఎస్ సార్ యువర్ కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఏమంటున్నారు బ్రదర్, మామిడిపల్లి బ్రదర్. సో సిచ్యువేషన్ ఎందుకు ఏంటి బ్రదర్? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, మీకు భార్య పిల్లలు అంతా బాగుంది ఆఫీస్లో, అనుకోకుండా ఎవరితోనో ప్రేమలో పడతారు, అక్రమ సంబంధం ఏదో ఆఫీస్లో అంటే ఏంటి, రోజుకి 8 గంటలు జీవితాంతం కదా, ఏదైనా జరగవచ్చు. ఒకవేళ జరిగితే చెప్పలేం కదా, దానికి కారణాలు ఉండవు బ్రదర్. మగవాడు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, దానికి కారణము ఎవడు చెప్పలేడు. అదే బ్రదర్, ఇక ఎందుకు పెట్టుకున్నా వీళ్ళకి నష్టం చేయనంత వరకు సమస్య లేదు. ఇక వీళ్ళని ఎండ్ చేసి, ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసి వాళ్ళని రోడ్డు మీద పడేస్తా భార్య పిల్లల్ని అంటే దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, డివోర్సులు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన వాటాలు, ఆస్తులు అదంతా కోర్టు చూసుకుంటుంది. ఓకే, ఈవెన్ పెళ్లి చేసుకోకుండా చూసుకుంటుంది. నువ్వు ఒక పిల్లగాన్ని సహజీవనం చేసి కన్నా సరే ఆ పిల్లగాని బరువు బాధ్యతలు ఆ ఇద్దరు ఆడమకుంటాయి. నువ్వు కనేసి రోడ్డు మీద పడేస్తా అంటే ఏ సమాజం ఊరుకోదు, ఏ కోర్టులు ఊరుకోవు, ఏ పోలీసు ఊరుకోదు, ఏ వ్యవస్థ ఊరుకోదు. సింపుల్. ఆమె పని చేస్తే ఈతను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఆమె పని చేయకపోతే ఆమె ఖర్చులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలనైతే కంపల్సరీ ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది, పెళ్ళి అయినా కాకుండా. రాజేష్ మామిడిపల్లి, మీకు ఎంత బిర్యానీ ఇష్టమైనా రోజు తినలేవు కదా బ్రదర్, ఆకలి సెక్స్ రెండు ఒకే రకం వెరైటీ. అదే బ్రదర్, అది డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్ అంటున్నా. రోజు ఒకటే రకమైన, రోజు అన్నమే తినేటోళ్ళు ఉంటారు కావచ్చు, రోజు ఒకటే రకం బిర్యానీ తినేటోళ్ళు ఉంటారు కావచ్చు. అది దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, అందుకే అంటున్నా, నువ్వు కమిట్మెంట్ చేసే ముందే, పెళ్లి చేసుకునే ముందే ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి కదా. నువ్వు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినావు అంటే నువ్వు తప్ప వాళ్ళన్నీ చదువుతారు కదా మంత్రాలు, రాముడు సీత ఇట్లా అన్ని చదువుతారు కదా. సో చదివినప్పుడు లేకపోతే చర్చలో కూడా చెప్తారు కదా, అవన్నీ అవన్నీ చెప్పిస్తారు కదా, నీతో అనిపిస్తారు కదా, నువ్వు ఓకేనా అని అడుగుతాడు కదా పాస్టర్, రైట్?
సో అడిగినప్పుడు అవన్నిటికీ నీకు నిజంగా మానసికంగా ఓకే అని అంత మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడే నువ్వు ఓకే అనాలి. ఐడియల్ వరల్డ్లో చెప్తున్నా. కానీ జనాలు అట్లా లేరు. అదొక తంతు అయిపోయింది. అందులో చెప్పే మాటలకి మనము ఆడ పెళ్లి కాబట్టి చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, అది అంత మీనింగ్ ఉందా? ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవ్వడు పట్టించుకుంటలేడు. రైట్? నేను ఇంతకుముందు చెప్పిన రోజుకి 5 సార్లు నమాజ్ చేసేటోళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, మా డాడీ ఫ్రెండే మంచిగా తాగుడు ఎంజాయ్ చేస్తాడు ముస్లిం. మరి ఇస్లాంలో తాగొద్దు కదా? అది చాలా పెద్ద తప్పు కదా? మరి ఎంతమంది చేస్తారు లేరు? సో నేనేమంటున్నా అంటే ఎస్, ఐడియల్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఈవెన్ ఈ సనాతనంలో కూడా అబద్ధం ఆడకూడదు, రాముడు ఒక్క అబద్ధం ఆడలేదు, లేకపోతే ఇంకో ఆమె స్త్రీని చూడలేదు, ఇట్లా చెప్తారు. మరి హిందుత్వంలో చేస్తలేరా? సేమ్ క్రిస్టియానిటీలో చేస్తలేరా? సో దే నో అని చెప్పి దేవుడి మీద భక్తి లేదంటవా? అనలేం కదా. సో డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ అంటున్నా. ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది అతని నిబద్ధత ఏంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పేరేంది, ఆయన పేరు మర్చిపోతే, నాదెండ్ల భాస్కర్ రావు కదా. సో ఆయన మాజీ ముఖ్యమంత్రి, 10 రోజులు ఉండే. సో ఆయన ఆయన ఇంటర్వ్యూలో వచ్చి చెప్తున్నాడు టీవీలో, నా భార్య చనిపోయి ఈవెన్ భార్య చనిపోయినాక ఎప్పుడో యంగ్ ఏజ్లో చనిపోయినట్టుంది, 42 ఏళ్ల నుంచి నేను ఇప్పటి వరకు శృంగారంలోనే పాల్గొనలేదని ఆయన పబ్లిక్లో వచ్చి చెప్తున్నాడు. దట్ ఈస్ హిజ్ చాయిస్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సన్యాసులు ఉంటారు కొంతమంది, వాళ్ళు జెన్యున్గా, ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు, మనలాంటి వాళ్ళకి ఉండదేమో, మనం ఏం తట్టుకోలేము. వాళ్ళ పక్కకున్న వాళ్ళు రాస్తారు కదా పుస్తకాలు, ఆయన వీర్యం ఇట్లా పడిపోయేది కారేది అని, వయసులో ఉన్నప్పుడు పడిపోతుంది. ఓకే, అయినా కానీ వాళ్ళు చేయకపోతారు, అంత కోరికలు వచ్చినా కానీ. బుద్ధుడు, యు నేమ్ ఇట్. ఓకే, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, చంపుకుంటారు. అర్థమైందా? సో డిపెండ్స్. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. నీకు మీ ఇద్దరి మధ్యలో ఎంత కమిట్మెంట్ ఉంది, లేకపోతే నీకు అది ఎంత ప్రయారిటీ. ఈ వీక్ మైండ్ ఎస్ చేస్తుంది, వాడి కోరికలు ఆపుకోలేనోడు చేస్తాడు. ఇవన్నీ పెళ్లి చేసుకోకముందు ఆలోచించాలి. కానీ ఐడియల్ వర్డ్ లేదురా ఇక్కడ ఓవరాల్ చర్చలో. ఐడియల్ వర్డ్ లేదు. ఐడియల్ వర్డ్ ఉండాలని కోరుకుంటే తప్పు లేదు, కానీ అది లేదు సమాజంలో అనేది ఆ నిజాన్ని అంగీకరించితే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అనేది. ఈ కాన్ఫ్లిక్ట్ రాదు. అది చాలా చిన్న విషయం రా అయ్యా, దాని గురించి జీవితాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు రా అయ్యా అని చెప్పే ఉద్దేశం. అట్లా ఉండగా ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కంట్రోలింగ్ పవర్. నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ జన్మాంతం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎన్ని కోరికలు వచ్చినా కానీ ఇట్లా శృంగారం చేయకుండా ఉంటున్న చాలా మంది ఉన్నారు. దే కంట్రోల్. సో దట్స్ దేర్ మైండ్ పవర్. మైండ్ తోటి ఏమైనా చేయగలుగుతావు, మైండ్కి అంత శక్తి ఉంది. సో వీక్ పీపుల్ ఎస్, దే గాలి ఎటు వస్తే అటు పోతారు. వీక్ పీపుల్ దే డోంట్ కమిట్, దే డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఆన్ దేర్ మైండ్. కాబట్టి ప్రతిదీ వాళ్ళని టెంప్ట్ చేస్తుంటుంది. అందుకే టీనేజ్ వాళ్ళ మైండ్ ఇంకా మెచ్యూర్ కానప్పుడు టీనేజ్లు అట్లా ఎటు పడితే అటు పోతారు. అందుకే 18 దాటినాక ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే నీ డిస్క్రిషనరీ పవర్ వచ్చింది, నీకు మైండ్ కంట్రోలింగ్ పవర్ వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏది రైట్. ఇప్పుడు నేను విషం ఇచ్చి తినమంటే తినాలి కదా. సో కాబట్టి వీక్ మైండ్స్ వాళ్ళ వీక్ మైండ్స్ ఉన్న వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు సమర్థించుకుంటారు. సో ఇక్కడ ఓవరాల్ వేరే వాళ్ళకి నష్టంగా కానంత వరకు వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తే, వీక్ మైండ్స్ ఉన్నప్పుడు దే కెన్ స్టిల్ రన్ ద షో. ఓకే, ఓపెన్ రిలేషన్షిప్ పెట్టుకుంటా, నువ్వు వంతోటం తిరుగు, నేను వంతోట తిరుగు, మా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఉంటాం. ఓకే, లెట్స్ పిల్లల్ని ఒక ప్రశాంత వాతావరణం పెంచుదాం. అట్లా కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళకి వర్క్ అవుతుంది అట్లా. వాళ్ళకి వర్క్ అవుతున్నప్పుడు నేను వాడిని తప్పు పట్టడానికి. ఇట్స్ ఇండివిజువల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్. ప్లస్ సెక్స్ అనేది మిగతా అన్నిటితో పోలిస్తే చాలా చిన్న విషయం. నీళ్లు తాగినంత ఈజీగా, అన్నం తిన్నంత ఈజీగా, ఉచ్చబోసినంత ఈజీగా. అది కూడా ఒక కార్యక్రమం తప్ప అది పెద్ద ఘనకార్యం కాదు. ఆ ట్యాబు నుంచి బయటకు రావాలి. ఓకే, అంతకంటే గొప్ప ఇంకా చాలా ఉన్నాయి భూమి మీద అనేది మనం గ్రహించాలి అని చెప్పదలుచుకున్నాం. మనిషికి జంతువులకే కాక మనుషులకు కూడా ఇది అదే బ్రదర్. కానీ మనం చేసింది, మనం ఒక కమిట్మెంట్ ఇచ్చి మనం చేసిందే కరెక్ట్ అని సమర్థించుకోవడం అయితే నేనైతే ఒప్పుకోను. ఓకే, నా కోరికలు ఉన్నాయి, నాకు ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇది కరెక్ట్ అని అది నువ్వు కమిట్మెంట్ ఇచ్చి నేను ఇది చేస్తుంది కరెక్ట్ అని సమర్థించుకుంటే మరి ఎందుకు ఇచ్చినావు కమిట్మెంట్?
అప్పుడే చెప్పనంటే నేను నీతో ఉన్నప్పుడు నీతో ఉంటా, నిన్ను టేక్ కేర్ చేస్తా, కానీ అప్పుడప్పుడు నాకు ఏదైనా బయట టెంప్టింగ్ అనిపిస్తే ఆడ కూడా ఇంట్లో భోజనం చేస్తా, అప్పుడప్పుడు పోయి రెస్టారెంట్లో కూడా భోజనం చేస్తా అని చెప్పి నువ్వు ఆ కమిట్మెంట్ అప్పుడే చెప్తే ఈ సమస్య ఉండదు కదా, కొట్లాటనే రాదు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని వాళ్ళు ముందే చెప్తున్నారు, సమస్య వస్తలేదు, రైట్? మరి పెళ్లి అప్పుడే చెప్పుకోవాలి. అరే తల్లి, ఓకే, నాకు అప్పుడప్పుడు ఇంట్లోనే బిర్యానీ నువ్వు ఎంత మంచిగా వండినా నాకు అప్పుడప్పుడు బయట తినాలనిపిస్తుంది, నేను తింటా అని చెప్పి, కాబట్టి నువ్వేం తప్పు పట్టొద్దు అని అందరి ముందట ఆ పెళ్లిళ్ళనే ఒక మంత్రం మనకు అర్థం కాని సంస్కృతం భాషలో చెప్పియాలి. చూసినావా, నేను అప్పుడే చెప్పినా అంటే ఇక కోర్టుల సమస్య రాదు, సమాజం ఎవడు తప్పు పట్టాడు, పీడమైంది కదా. నువ్వు చెప్పేదేమో ఆడ వేరున్నది, ఈడ చేసేది వేరుంటే కరెక్ట్ కాదు కదా. నీకు చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తలేరు కదా, ఆఫ్టర్ 18 or 21 ఏదో చేస్తారు కదా, నీకు తెలుసు కదా సెక్స్ అంటే ఏందో అప్పటికే. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, సూపర్ బ్రదర్. మీరు ఇంకొకసారి అసలు మనిషి ఒంటరిగా ఉండడం ఎందుకు సాధ్యపడదు, పిల్లల్ని ఎందుకు కనాలి, ఇలాంటి విషయాలు ఒక వీడియో చేయండి బ్రదర్. చేద్దాం బ్రదర్. అయితే ఈ తరం పిల్లలది అర్థమయ్యే, పిల్లలు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎక్కడిది, భూమి మీద జీవి ఎక్కడ ఉంటాడు? ఒక కప్ప ఇంకో కప్ప చేసుకోకపోతే నెక్స్ట్ కప్ప జాతి నశించిపోతుంది భూమి మీద, రైట్? ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుతున్నాం, మన తల్లిదండ్రులు కూడా మనలాగానే ఆలోచిస్తే నాకు పిల్లలు వద్దు అని అనుకుంటే ఇవాళ మాట్లాడడానికి నేను ఉండకపోదు కదా, నువ్వు ఉండకపోదు కదా, రైట్? సింపుల్, రైట్? ప్రోక్రియేషన్. ఇప్పుడు చెట్టు ఉంది, అది మళ్ళా దాని పండించి ఆ పండుల గింజ వచ్చి ఆ గింజలకి వెళ్ళి మళ్ళా చెట్టు వచ్చి, మరి అది ఆ పండు ఎందుకు వండాలి, ఆ పండులకి గింజ ఎందుకు రావాలి, ఆ గింజ మళ్ళీ ఇంకో చెట్టుని ఎందుకు చేయాలంటే, ఇప్పుడు యాపిల్ ఉందనుకో, యాపిల్ అనే పండే ఉండదు భూమి మీద, అర్థమైందా? మానవ జాతి భూమి మీద ఉండాలంటే పిల్లలు కనాల్సిందే, అంతే. ఇవాళ పెద్ద లాజికల్ క్వశ్చన్ ఏం లేదల్లా, ఓకే, సింపుల్. సో ఒంటరిగానే ఉంటాను, ఒక డాక్టర్ని నర్సుని పెట్టుకుంటాను ఆరోగ్యం కోసం, అది కాదు బ్రదర్. పిల్లలు కనడం వేరు. ఇప్పుడు రిలేషన్షిప్లో దెబ్బలు ముసలోళ్ళు అయినాక ఎవడు ముందు ఉంటాడో, పుట్టేటప్పుడు ఒంటరిగా పుట్టిరు, చచ్చేటప్పుడు ఓడి చదువుతాడు. నువ్వు 10 మంది 100 మంది దగ్గర ఉన్నా నువ్వు ఒంటరిగానే వస్తావు, ఓకే? అది కాదు ఇక్కడ పాయింట్, ఓకే? కలిసి ఎందుకు ఉండాలి అంటే, ఒక్కరు ఉండే కంటే నీకు ఏమంటారు, ఇప్పుడు పెళ్ళయ్యేదాకా ఒంటరిగానే ఉన్నావు కదా పుట్టినప్పటి నుంచి, రైట్? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఒంటరిగా ఉండే కంటే ఇంకా మంచిగా ఉంటుందేమో అని చేసుకుంటున్నావు, అంతే కదా. పిల్లలు కనడానికి సంబంధం లే, పిల్లలు పెళ్లి చేసుకోకూడదు కూడా అనొచ్చు. పెళ్లి అంటే కమిట్మెంట్ అంతే, అంటే నేను నీతోటే ఉంటా అని చెప్పడం అంతే, ఓకే? అర్థమైందా? సో అన్నప్పుడు ఒక వ్యక్తితోటి ఎందుకు ఉంటున్నావు ఒంటరిగా ఉండే కంటే, మనం మంచి అయినా చెడైనా షేర్ చేసుకుంటే, బాధను షేర్ చేసుకుంటే సగం అవుతుంది, ఓకే? సంతోషాన్ని షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది, ఓకే? అర్థమైందా? సో కాబట్టి ఆ యొక్క షేరింగ్ కోసం, అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంక్లూడింగ్ సెక్సువల్ కోరికలు అన్నీ షేర్ చేసుకుంటే ఆ వచ్చే ఆనందము డబుల్ అవుతుంది, బాధ సగం అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఒంటరిగా బతికే కంటే ఇంకా బెటర్ లైఫ్ బతుకుతామని పెళ్లిళ్ళు చేసుకుంటారు. అట్లా ఉంటే దట్ ఈస్ ఐడియల్ వరల్డ్, వీ షుడ్ అప్రిషియేట్. పెళ్ళేగా అవసరం లేదు దానికి, కలిసి ఉన్నా కానీ సహజీవనం చేసినా కానీ, దట్ ఈస్ ఐడియల్ వరల్డ్, వీ అప్రిషియేట్ దెమ్. కానీ ఎంతమంది ఒంటరిగా ఉండే కంటే కలిసి పెళ్లి చేసుకున్నాక ఇంకా సంతోషంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది అనేది మనం గ్రహించాలి. అంటే యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఇప్పుడు ఒంటరిగా ఉండే కంటే ఇంకా వరస్ట్ అయింది అనుకో, ఇంతవరకు దాకా ఏది పెనం మీద ఉన్నది పొయ్యిలో పడ్డది అనుకో, మొత్తం కాలిపోతాం కదా, ఇది సగం కాలేదు, రైట్? అంటే ఒంటరిగా ఉండే కంటే ఇంకా వరస్ట్ అయింది. ఎందుకైంది? యూ మేడ్ ఎ బ్యాడ్ చాయిస్. ఎందుకు ఈ బ్యాడ్ చాయిస్ అయింది? నువ్వు కరెక్ట్ ఒకరు అండర్స్టాండింగ్ లేకనా, లేకపోతే కరెక్ట్ చూసుకోకనా, నువ్వు పెరిగిన వాతావరణం ఆమె పెరిగిన వాతావరణం వేరువేరు ఉందా, థాట్ ప్రాసెస్ వేరువేరుగా ఉందా, అవన్నీ మిస్ మ్యాచ్ ఉన్నాయా అనేది గ్రహించలేకపోయారు. అర్థమైందా? స్టోర్లో పోయి చూసినప్పుడు మంచిగా అనిపించింది, ఓకే? ఏది ఆ యొక్క షర్ట్ కానీ లేకపోతే ఆ చెప్పులు కానీ ఇంకోటి కానీ ఇంటికి తెచ్చేసుకొని 6 నెలలు చూసినాక లేకపోతే 2-3 రోజులు చూసినాక అది చిన్నగా అయింది, ఒకసారి ఉతకంగానే అది చిన్నగా అయిపోయింది, లేకపోతే చెప్పులు వేసుకుంటే కరుస్తున్నాయి, లేకపోతే లూజ్ అయినాయి. అరే స్టోర్లో చూస్తే మంచిగా అనిపించి ఇంటికి తెచ్చి ఇట్లా అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐ మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఎందుకంటే కరెక్ట్ చూసుకోలే, ఆన్నే కరెక్ట్ చూసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. మరి ఏం చేద్దాం? అట్లే వేసుకుంటే అయితే నేను నడవలేను, లూజ్ ఉంటే, అదే టైట్ ఉంటే కాళ్ళు కరుస్తాయి, రక్తం వస్తుంది. మరి ఏం చేద్దాం? అది పక్కకు పెట్టి నాకు మళ్ళీ స్టోర్కి పోయి లేకపోతే వాడిది వాపస్ తీసుకుంటే వాపస్ ఇచ్చి లేకపోతే పారేసి
మళ్ళీ నాకు కరెక్ట్ సైజ్ చెప్పులు తెచ్చుకోవాలి. సేమ్ థింగ్ హియర్. అది వర్కౌట్ కానప్పుడు అది ఎండ్ చేసుకొని, ఎందుకంటే ఒంటరిగా ఉండే కంటే ఇంకా వరస్ట్ అయినప్పుడు అది ఒక ఫ్రెండ్లీ వేలో ఎండ్ చేసుకొని, ఓకే, సో నీకు నచ్చింది తెచ్చుకోవచ్చు. నాకు ఇక ఈ అమ్మ అన్ని గట్లనే ఉన్నాయి, ఏదైనా గట్లనే ఉంది, అన్ని గరుస్తూనే ఉన్నాయి అంటే ఒంటరినే ఉండు. 20 పెళ్ళేదాకా ఒంటరిగా ఉన్నప్పుడు ఉండు, ఏమవుతుంది? ఇట్స్ ఎ చాయిస్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇట్స్ ఎ చాయిస్. ఓకే, అర్థమైందా? హౌ మచ్ స్ట్రెస్ యూ వాంట్ టు టేక్ ఇట్, ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. సింపుల్. ఓకే, కానీ ఎక్కడో చోట నువ్వు ట్రై చేస్తుంటే 10 ట్రై చేస్తే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాకుండా ఉండదు. ఇక నీకు ఓపిక ఉండాలి. ఇక నీ అలా ట్రై చేసినప్పుడు జరిగే నష్టాన్ని భరించే శక్తి ఉండాలి, చేయాలి. లేదు నా ప్రయారిటీస్ మారిపోయినాయి, ఒకప్పుడు ఉన్న ప్రయారిటీస్ ఇప్పుడు లేవు, సో అన్నప్పుడు అవసరం లేదు. ఇట్స్ ఆల్. నేనేమంటున్నా, ఇట్స్ ఇప్పుడు వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలే, ఇప్పుడు ఆయన తప్పు పడదామా? దట్ ఈస్ హిజ్ చాయిస్. ఇందిరాగాంధీ ఆమె యంగ్ వయసులో ఉన్నప్పుడే ఆయన భర్త చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నెహ్రూ గారు ఆయన వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. దట్ ఈస్ దేర్ చాయిస్. కొందరు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకాష్ రాజు 2 3 సో ఉన్నారు. ఆశీష్ విద్యార్థి చేసుకున్నాడు. సో నేను ఏమంటున్నా, ఇట్స్ ఎన్ ఇండివిజువల్ చాయిస్, అంతే. సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏమంటున్నారు, అమ్మాయిలు కేవలం తమ అవసరాల కోసం అబ్బాయిలను వాడుతుంటే ఎలా ఉంటుంది, దీని గురించి నాకు చెప్పండి. కాలుతుంటుంది. అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా వాడిని డబ్బులకు వాడుకొని వాడిని మోసం చేసి నలుగురు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే, నలుగురు దగ్గర 4 రకాలుగా ప్రవర్తించి నలుగురు దగ్గర పైసలు తీసుకుంటుంటే వాళ్ళు ఇక అది గ్రహించాలి, తొందరగా గ్రహించి అట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి. లేదు ఇప్పుడు ఓకే, నాకు 1 టైం, ఓకే, వాళ్ళతో నాకు ఏమంటారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది లేదు. ఓకే, 1 టైం ఆమెకు వీలైనప్పుడు వస్తుంది, పని కానిస్తాం, పోతుంది. ఓకే, ఇట్స్ ఎ డీల్, ట్రాన్సాక్షన్. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ దగ్గర పోయినట్టు. అప్పుడు ఏ సమస్య వస్తుంది? ఏం రాదు కదా. అది నాది అన్నప్పుడే సమస్య వస్తుంది. కమిట్మెంట్ అన్నప్పుడే సమస్య వస్తుంది. నాది అన్నప్పుడు వేరే వాని దగ్గరికి పోతే సమస్య వస్తుంది. అది నాది కాదు అన్నప్పుడు ప్రాస్టిట్యూట్ రోజు 100 మందితో పోయినా మనకు సమస్య రాదు. సో ఆ వ్యక్తి నువ్వు ఎట్లయితే ఆశిస్తున్నావు కమిటెడ్ రిలేషన్షిప్, ఆ వ్యక్తి కూడా ఆశిస్తే సమస్య లేదు. బట్ హర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి. ఆమె ఒక అఫీషియల్ గా ప్రాస్టిట్యూట్ అని చెప్పుకోకుండా ఆమె నలుగురితో మెయింటైన్ చేయడము, ఆమెకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ రావడానికి సిద్ధంగా లేనప్పుడు యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఫైండ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఎవరైతే నీతో కమిటెడ్ గా ఉండడానికి సిద్ధంగా ఉంది, ఈ పక్క ఛానల్స్ అన్ని కట్ చేసుకొని ఉండడానికి సిద్ధంగా మానసికంగా సిద్ధంగా ఆ స్థాయికి ఉందో ఆమెను చూసుకో. ఈ 4 ఛానల్ మెయింటైన్ చేయడానికి వద్దు. సింపుల్, రైట్? ఇప్పుడు ఆమెను మారమంటే మారుతుందా? మారదు కదా. దట్ ఈస్ హర్ చాయిస్ కదా. సో అంటే మనం ఆమెను రాంగ్ చాయిస్ చేసిన ఆమెను చూస్ చేసుకోవడం మనకు తప్పది. సెలెక్ట్ ఎ రైట్ చాయిస్. డిపెండ్స్ ఆన్ ద పర్సన్. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారు, అని కమిట్మెంట్ వద్దు, మనకి పని కావాలి అంతే. అప్పుడప్పుడు పని కానిచ్చుకుందాం, నీ దారి నీది, నా దారి నాది. ఏ సమస్యలే లేదు వాళ్ళకి. ఆమె ఎటు తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఎవ్వడు పట్టించుకోడు. వాడు పట్టించుకోడు. వీడేం చేస్తున్నా ఆమె పట్టించుకోదు. అప్పుడు సమస్య ఎక్కడిది? సో నేను ఏమంటున్నా, ఇట్స్ ఎ చాయిస్ అంటున్నా. కరెక్ట్ తెలుసుకో, నీకేం కావాలి, నీకు కావాల్సినవి ఆమె దగ్గర ఉన్నాయా లేదా, ఆ క్వాలిటీ లేకపోతే దూరం పెట్టేసే, వదిలేసే. ఆ యొక్క ఏమంటారు, ఎమోషనల్గా పోకు. ఎమోషనల్గా పోతే ఏదో ఒకటి చేస్తావు. ఆమె నలుగురితో తిరిగిందని నువ్వేమైనా చేస్తావు, లేకపోతే నువ్వేమైనా చేసుకుంటావు, మానసికంగా ఇదవుతావు, నీ కన్న తల్లిదండ్రులకు నష్టము, నీవు మెంటల్గా ఇదవుతావు, నీ ఆరోగ్యం పాడవుతుంది, ఆర్థిక నష్టాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి బీ ప్రాక్టికల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అదే బ్రదర్, అట్లాంటి అమ్మాయిలని వదిలేసేయి. లేదు అంటే నువ్వు కూడా అట్లా ఆమెలాగానే వాడుకో, కథం. ఎమోషనల్ బంధంకు తెచ్చుకోకు, మైండ్ మీద తెచ్చుకోకు. మీరు బహిరంగంగా మాట్లాడడం నాకు నచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో అదే అంటే చాలా విషయాలు మాట్లాడతా, సో అట్లనే ఇది కూడా మాట్లాడినా. ఓకే, ఎందుకంటే చాలా మంది పాపం ఈ ఎస్పెషల్ సెక్స్ రిలేటెడ్ ఏంటంటే సెక్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ అంత ఓపెన్ గా మాట్లాడడానికి సమాజంలో సిద్ధంగా ఉండరు. అదొక ట్యాబు లెక్క చూస్తారు. కాబట్టి మానసికంగా అంటే బయటకు చెప్పుకోరు కానీ లోపల బాధపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఏదో కారణం, అది రిలేషన్షిప్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, రకరకాలు, ఈ భార్యాభర్త, సంథింగ్. కాబట్టి ప్రతి అంశం మీద చర్చిద్దాం. ఓకే, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం, ప్రాక్టికల్ సొల్యూషన్ పడదాం. ఓకే,
బతికిన రోజులు సంతోషంగా బతికే ప్రయత్నం చేద్దాం. అండర్ ఎనీ సిచ్యువేషన్లో కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎవ్రీథింగ్ మైండ్లో ఉంది. మైండ్ని ఎంత నువ్వు ఒక కరెక్ట్గా సిచ్యువేషన్ అర్థం చేసుకోగలిగితే ఈ మైండ్ తోటి అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. నీకు ఏది నొప్పి అనిపించదు ఈ భూమి మీద. చనిపోయేటోళ్ళు అంటే చనిపోవాలని కోరుకోం, అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ నేచర్ ఏం చేస్తుంది, అది నేచర్ అట్లనే ఉంటుంది. తను ఎగ్జిస్ట్ కావాలంటే ఇప్పుడు ఒక కొత్త జీవి పుట్టాలంటే భూమి మీద ఒక జీవి పోవాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు సింహం బతకాలంటే ఇంకో జీవిని చంపాల్సిందే. ఆ జీవిని చంపుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది మనకి. బట్ దట్ ఈస్ ద వే నేచర్ ఇట్ ఈస్. ఎర్త్ క్వేక్ రావాల్సిందే, ఎర్త్ సెట్ కావాల్సిందే. లేకపోతే అది భూమి అది ఒక సిస్టమేటిక్ నడవదు. భూకంపం ఏదైనా అగ్ని ఏమంటారు, ఆ లావా వచ్చినా ఏదొచ్చినా అది మనకి నెగిటివ్ అనిపిస్తుంది. ఆ టెంపరీగా ఉపద్రవాలు వచ్చినా లేకపోతే ఈ టోర్నడోస్ వచ్చినా ఏదో వచ్చినా అనిపిస్తుంది. కానీ ఎర్త్ అట్లా చేస్తలేదు, ఈ నేచర్ అట్లా చేస్తలేదు. తను సెట్ చేసుకుంటుంది. అట్లా చేసినప్పుడే ఇప్పుడు మనం తింటున్నాం ఆహారం. బయటకు పోవాల్సింది పోకపోతే ఇంట్లో అట్లా లోపల ఉంటే చచ్చిపోతాం మనం. అది పోవాలి, రావాల్సింది, పడాల్సింది. ఇది పడాలంటే అది పోవాల్సిందే. ఓకే, దిస్ ఇస్ ద సిస్టమ్. సో కాబట్టి మనకి ఏమనిపిస్తుంది, అది నెగిటివ్ అనిపిస్తుంది టెంపరీగా, ఎందుకంటే అది అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. బట్ దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. ఓకే, కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఏది పెద్ద సమస్య అనిపించదు. ఓకే, సంతోషంగా బతకగలుగుతాం. ఏది మనకి ఆశ్చర్యానికి గురి చేయదు, మన మెంటల్ పీస్ని తీసేయదు. ఎంత పెద్ద నెగిటివ్ అనేది కూడా అవన్నిటితో పోల్చినప్పుడు, ప్రాణంతో మిగతా వాటితో పోల్చినప్పుడు ఇట్లాంటివి చాలా చిన్న సమస్యలు ఇవి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు స్టే అవే విత్ నెగిటివ్ పీపుల్ ఇన్ ఆఫీస్ ఆర్ ఎనీవేర్. ఏం లేదు బ్రదర్, వెన్ యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ బ్రదర్. సో నెగిటివ్ పీపుల్తో ఎలా హ్యాండిల్ చేయాలి, మనము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని అర్థం. నీ యొక్క సంతోషాన్ని తీసేసే దేనికి నువ్వు పట్టించుకోవద్దు అంతే. నువ్వు దాన్ని పట్టించుకోకపోతే అది నాకు సంబంధం లేదు, ఎమోషనల్ బంధాన్ని అది నాది అన్నప్పుడు సమస్య వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మందికి ఎన్నో జరుగుతున్నాయి. ఓకే, మనం ఒక మానవత్వంతో ఒక ఏమంటారు సాలిడారిటీ చూపెడతాం, అంటే ఒక అయ్యో అంటాం. కానీ అదే నా కొడుకైతే, నా బిడ్డకైతే చాలా బాధపడతాం. ఎందుకని? ఇక్కడ ఎమోషనల్ బంధం ఉంది, అక్కడ లేదు. అర్థమైందా? సింపుల్. సో దీన్ని బట్టి నీకేదైనా బాధిస్తుంది అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇయ్యకు. ఒక మానవత్వాన్ని ప్రదర్శించు, ఒక హ్యుమానిటీ కైండ్నెస్ ప్రదర్శించు. కానీ వాళ్ళ గురించి నువ్వు అంత ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అంత వర్త్ వాళ్ళు ఉన్నారా, అంత విలువైన వాళ్ళు ఉన్నారా అనేది ఆలోచించుకోవాలి. ఎస్, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన పెంచారు, పెద్ద చేసారు, భూమి మీద తెచ్చారు. వాళ్ళకేమైనా అయితే ఎక్కువ బాధపడతాం. రైట్? మన పిల్లలు ఉన్నారు, మనం భూమి మీద తెచ్చినాం, వాళ్ళకేమైనా అయితే ఎక్కువ బాధపడతాం. సో వీళ్ళు మనకు అంత ఇంపార్టెన్స్ ఇయ్యని వాళ్ళు, వాళ్ళ జీవితంలో మనం అంత ఇంపార్టెన్స్ కాదనుకున్న వాళ్ళ గురించి మనము అంత మన యొక్క ఏమంటారు మైండ్ని ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మానవత్వాన్ని ప్రదర్శించు, హ్యుమానిటీ చెప్పు, హాయ్ చెప్తే హాయ్ చెప్పు. కానీ వాళ్ళ గురించి నీ యొక్క మైండ్ని ఖరాబ్ చేసుకోకు. వాడు ఏమన్నా చేసుకొని ఏమన్నా నొరుకొని పట్టించుకోకు అంతే. అప్పుడు ఏమవుతుంది? నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. సింపుల్. సాగర్ ఏమంటున్నప్పుడు గడిగే ఇండియాలో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ గురించి మీరు చాలా ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. అదే బ్రదర్, ఎడ్యుకేషన్ అనేది కేవలం పుస్తకం చదువుతూ వచ్చేది కాదు. మన దేశంలో చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, అంటే వాడు చదివిన చదువులనే వాడు గొప్పోడు. డాక్టర్ అనుకో, డాక్టర్ చదువులో వాడు గొప్పోడు. వాడికి ఏ మందుకి, ఏ రోగానికి ఏమి ఇవ్వాలో తెలుసు. మిగతా వేరే విషయాల్లో వాడు సున్నా. మా బాగుంటాడు, ఒక ఆయన బాగుంటాడు, పేర్లు చెప్పగానే, బట్ ఆయన ఒక సైంటిస్ట్, ఏది మన DRDO వల్ల. ఓకే, ఆయన ఆ సైంటిస్ట్ దానిలోనే ఆయన గొప్పోడు, చదువుకున్నాడు. మిగతా అన్ని విషయాల్లో సున్నా. బేసిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ కమ్యూనికేషన్ లేదు. అంటే ఏమర్థం? వీళ్ళు చదువుకోని వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్. అర్థమైందా? సో అట్లాంటి వాళ్ళు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాడు చదివిన చదువులు తప్ప మిగతా అన్ని విషయాల్లో వానికి సున్నా చదువు ఉంది, వానికి ఏ విషయం సున్నా నాలెడ్జ్ ఉంది. అంటే వాడు చదువుకున్నాడే కదా. రైట్? సో అదే బ్రదర్. కానీ కొంతమంది ఉంటారు, వాడు చదువుకోరు, కానీ ముచ్చటను ఏదైనా వాడని ముచ్చట చెప్తే ఒక్క నిమిషంలో పసిగడతారు. ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు చాలా చదువుకున్నారు, వాళ్ళు బడిపోయి చదువుకోలే,
కానీ సమాజాన్ని చదువుకున్నారు. ఇప్పుడు బడికి పోయి చదువు, నేను చదవద్దు అంటలేను. బడికి పోయిన చదువులో కూడా వాళ్ళు ఏం చెప్తారు, ఎవరిదో ఏదో అనుభవం. ఇప్పుడు ఆయన ఎవరో ఏది ఒక 2 మేఘాలు గుద్దుకుంటే అందులోకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ పవర్ పోయింది అనేది ఒక ఆయనకు చూసిండు జరుగుతుంటే. చూసిన దాన్ని ఆయన పుస్తకాలు రాసిండు. ఎందుకంటే మళ్ళీ ఎవడో చూసి మళ్ళీ కనుక్కుండే ఎందుకు రాయ్యా, ఇది నేను ఆల్రెడీ కనుక్కున్నా కదా, దీన్ని వేరే వానికి చెప్తే వానికి టైం సేవ్ అవుతుందని ఆయన పుస్తకంలో రాసిండు. గదే పుస్తకం, గదే చదువు. అంటే ప్రపంచంలో జరిగేటువంటి వాటిని మనము ముందు తరాలకు అందించడానికి, వాడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాడు చేయకుండా ఉండడానికి పుస్తకంలో రాస్తున్నాం అంతే. అంటే వాడిని టైం సేవ్ చేస్తున్నాం అంతే. అంటే మనం ఏడ నేర్చుకుంటున్నాం చదువు, సమాజంలో జరిగేది, నేచర్లో జరిగేది నేర్చుకుంటాం, యూనివర్స్లో జరిగేది నేర్చుకుంటున్నాం. ఆడ సూర్యుడు ఉదయిస్తాడు అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాం. లేకపోతే భూమి గుండ్రంగా ఉంటుందని మనం చూడలేకపోయినా కానీ వేరే శాటిలైట్లో ఇంకోట పెట్టి చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక మనం మొదటి నుంచి మళ్ళీ అది గుండ్రంగా ఉందా లేదని మళ్ళీ మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఆల్రెడీ చేసాడు కదా. ఇంకా తీసుకొని చెప్తున్నా, అంటే ఈ సృష్టిలో జరిగేదే వాడు పుస్తకంలో రాస్తున్నాడు అని చెప్తున్నా నేను. దాన్నే చదువుతున్నాం అని చెప్తున్నా. అంటే పుస్తకంలో రాయకుండా మనం చదువు ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి తెలుసుకోవచ్చు అని చెప్తున్నా. సింపుల్, ఇంట్రెస్ట్ ఉండాలి, సింపుల్. ఓకే, కాబట్టి బడికి పోయి చదువుతునే చదువు కాదురా అయ్యా. మనము సమాజాన్ని గమనిస్తే, యూనివర్స్ని గమనిస్తే, ప్రకృతిని గమనిస్తే అనేకం నేర్చుకోవచ్చు. అట్లా చదువుకొని బడికి పోయి చదువుకోకుండా సమాజాన్ని చూసి చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా గొప్ప బిల్ గేట్స్ అంటే ఆయన ఉన్నాడు, ఏం చదివిండు, అది కూడా పాస్ కాలే. మైక్రోసాఫ్ట్కి అధినేత, లక్షల కోట్లు సంపాదించిండు. యాపిల్ CEO, యాపిల్ స్థాపించిన ఆయన స్టీవ్ జాబ్స్ అంటే ఆయన 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు. కానీ ఇలా మన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ తయారు చేసింది ఆయన. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు గొప్ప వాళ్ళు. సో కాబట్టి మనము బడికి పోయిన చదువే చదువు కాదు. ఓకే అది చదివితే ఓకే, ఒక రంగంలో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు, విమానం నడిపట్లలో ఎక్స్పర్ట్ అవుతావు, డాక్టర్ అవుతావు, ఇంకోటి అవుతావు. అది కాకుండా చదవాల్సినవి చాలా ఉన్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే, సో ఈజ్ ఇట్ కర్మ రిటర్న్ ఇఫ్ దే డిడ్ రాంగ్ విత్ ఎనీవన్? సాధారణంగా అయితే మామూలు కొంచెం ఇండిపెండెంట్గా ఆలోచిస్తే మనం ఒక చదువుకున్నాం, న్యూటన్స్ థర్డ్ లా కానీ, లేకపోతే అదేంది ఐన్స్టీన్ థియరీ, కరెక్ట్ ఎవరు చెప్పినారో కానీ నాకు గుర్తులేదు, ఐన్స్టీన్ కావచ్చు. సో ఏంది అంటే వి కెన్ నాట్ ఏమంటారు, అది ఒక వస్తువుని మనం ఉత్పత్తి చేయలేము, సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలం. అట్లనే న్యూటన్ ఏం చెప్పిండు, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పిండు. ఫర్ ఎవ్రీ యాక్షన్, న్యూటన్స్ థర్డ్లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అన్నప్పుడు మన ఆలోచన కావచ్చు, మన సఫర్ అయింది కావచ్చు, అదే ప్రతిదీ ఈ యూనివర్స్ అనేది ఒక క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటై అంటే చిన్న పార్టికల్స్ ఉంటాయి, అటామిక్ లెవెల్ కంటే తక్కువ ఉంటాయి. ఓకే, సో అవన్నీ క్వాంటై అనేది ఒక సిస్టమేటిక్ గా యూనివర్స్ నడిపిస్తున్నప్పుడు మన థాట్ అయినా ఏదైనా అది మళ్ళీ మన యూనివర్స్ లో పెడుతున్నాం కదా, రైట్? సో అన్నప్పుడు ఆ ఎనర్జీ వేస్ట్ అయితే లేదు కదా, డెఫినెట్లీ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు గ్రావిటీ అంటున్నాం. ఎట్లా గ్రావిటీ ఏంది, ఒక వస్తువు ఒక ఎంత మాస్ ఉంటే అంటే మాస్ అంటే దాని యొక్క వాల్యూమ్, దాని వెయిట్ అవన్నీ. సో అది ఎంత పెద్దగా ఉంటే అది ఎంత స్పీడ్ తోటి తిరిగితే అంత ఫోర్స్ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే దాని వేరే వస్తువుల మీద దాని యొక్క ఆ ఫోర్స్, ఆ క్రియేట్ అయిన ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తన పరిధిలోకి తెచ్చుకోగలుగుతుంది ఆ ఫోర్స్ ని. ఓకే, దాన్నే గ్రావిటీ అంటాం. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నా ఇవన్నీ స్టోరీలలో, ఇవన్నీ విషయాలలో మనం ఏం చేసినా, ఆలోచించినా, ఒక అనుకున్నా, ఏం చేసినా యూనివర్స్ లో జరిగేదే యూనివర్స్ నుంచి వచ్చే ఆ క్వాంటైనే మనం వాడుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్లీ మనం ఏం చేసినా అది యూనివర్స్ కి పంపిస్తున్నప్పుడు దాన్ని ఆ యొక్క అన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయితే దట్ కుడ్ హ్యాపెన్. కొందరికి నేను ఇట్లా ప్రార్థించగానే నాకు ఇట్లా అయింది, ఎందుకంటే అది ఆ యూనివర్స్ అట్లా నడిపిస్తుంది. అక్కడ ఏదో వస్తువు పడితే అవన్నీ వస్తున్నాయి, లేకపోతే పురుగులు పుడుతున్నాయి. ఎట్లా అవుతుంది సిస్టమేటిక్ గా? బికాస్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ రన్నింగ్ ద షో త్రూ దిస్ క్వాంటమ్. మన కంటికి కనిపించవు, చాలా వేవ్స్ చాలా రకాలు కనిపించవు. సేమ్ థింగ్ విత్ థాట్, సేమ్ థింగ్ విత్ దేర్ యాక్షన్. సో డెఫినెట్లీ అంటే మనకు కరెక్ట్గా ఎవిడెన్స్ లేదు, ఎందుకంటే అది యూనివర్స్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేదు ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ ప్రకారం. బట్ కొంచెం దీర్ఘంగా కూర్చుండి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సో మనం చేసే ఏ ఎనర్జీ కానీ ఏది కానీ ఉట్టిగానే పోదు, యూనివర్స్లో ఉంటుంది. అది రిజల్ట్గా మారదా అనేది దాని తీవ్రతను బట్టి ఉంటుంది.
దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్. ఎస్, మనం చేసుకున్నది మనం అనుభవించడానికి 1000% ఛాన్స్ ఉంది. ఓకే, ఎవరు మౌలానా నాయక్. హలో సార్, హాయ్ బ్రదర్. తల్లిదండ్రులు తమ కుమార్తెలు ఏమి చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో పట్టించుకోకపోవడం వల్ల వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. అదే బ్రదర్, వాళ్ళకు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు రిస్ట్రిక్షన్ చేసినంత మాత్రాన టెంపరీగా నీ ముందట నటిస్తారు కావచ్చు, కానీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. అర్థమైందా? సో ఓకే, ఒక ఏజ్ దాకానే ఉంటాయి. తర్వాత ఎవ్రీబడి వాళ్ళకి తప్పేదో రైట్ ఏదో తెలుస్తుంది కదా. తెలియని తప్పు చేస్తే పడని, ఒకసారి పడితే దెబ్బ తగులుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. ఇది తప్ప నేనేమన్నా జనరల్ టాపిక్. ఓకే, సెక్స్ అనేది తప్ప రైట్ అంటే అది ఒక ట్యాబు క్రియేట్ అయింది. అది తప్పు కాదు రయ్యా. ఆ సెక్స్ అనే దాని నుంచి బయటకు రావాలంటే దాని మీద వ్యామోహం పోవాలంటే వాడు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మగవాడైనా ఆడామైనా. కానీ ఇదొక స్టేజ్ నడుస్తుంది. కానీ ఆ స్టేజ్ అయిపోయింది అనుకో, అంతకంటే పెద్ద ప్రయారిటీస్ లైఫ్లో జీవితంలో చాలా ఉన్నాయి. ఇది చాలా చిన్న విషయం అనేది అది అవగతమైనప్పుడు లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. వీ అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇది చాలా చిన్న విషయం సెక్స్ అనేది తెలుస్తుంది. ఆ స్టేజ్లో, ఆ ట్రాన్సిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకప్పుడు ఆడామె బట్టలు వేసుకుని నిండు కప్పుకునే అది ఈ మతం ఎప్పుడైతే పుట్టిందో, అన్ని మతాలు ఇవన్నీ వచ్చినాయి, ఈ రూల్స్ అన్ని. ఓకే, మెజారిటీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజారిటీ మేజర్ మతాలన్నీ మేల్ డామినేటెడ్ ఉన్నాయి. ఈ మతాలు రాకముందు ఫిమేల్స్ ఓరియంటెడ్ ఉండే. ఎందుకంటే ఫిమేల్ ఇస్ ద ప్రోక్రియేషన్, జీవితాన్ని కొత్త జీవం తేవడం, ఇట్లా ఉండేది ఒకప్పుడు. ఎప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అయ్యి కొట్లాటలు స్టార్ట్ అయినాయో, మగవాడి కండబలం ఎక్కువ యూజ్ అయిందో, వాడి డామినేషన్ పెరిగి అన్ని వాడికి అనుకూలంగా చేసి ఆడవాళ్ళకి చాలా రూల్స్ వచ్చేసినాయి. బట్ ఇప్పుడే మళ్ళీ అది న్యాచురల్ నార్మల్ అవుతుంది. ఇద్దరు ఈక్వల్ అన్న భావన వస్తుంది. ఆడవాళ్ళకి వాళ్ళని ఈ మతం వచ్చిన ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని మెల్లమెల్లగా పోతున్నాయి. ఇంక్లూడింగ్ ఇస్లాం పుట్టినటువంటి సౌదీ అరేబియాలో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి గతంలో ఉన్నదానికి స్త్రీలకి. ఓకే, ఇంకా ఎక్కడ కొంత రాలేదురా అంటే, ఇంకా ట్రైబు లాగా బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్లు, పాకిస్తాన్లు, బంగ్లాదేశ్ లాంటివి, అక్కడ బంగ్లాదేశ్ డిఫరెంట్ అనుకో, అది డిఫరెంట్. ఓకే, పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చినప్పుడు ఇంత అధ్వానం లేకుండే. ఏమంటారు, ఈ ట్రైబ్ కల్చర్ నుంచి వచ్చిన ఆ ఇస్లాంని పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది చేసిన దారుణాల వల్ల కొంత వరస్ట్ అయిపోయింది ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. కానీ వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ అయితే మెల్లమెల్లగా వాళ్ళు కూడా మారే అవకాశం ఉంది. ఇస్లాం పుట్టిన దేశంలోనే మారంగా ఆ రోజులనే మహమ్మద్ ప్రవక్త ఆయన కంటే పెద్ద ఆమెను చేసుకున్న తర్వాత, సో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అరబ్ దేశాలు కూడా అర్థం చేసుకుంటున్నాయి స్త్రీ యొక్క ఇది. అంటే ఎవరికైనా స్వతంత్రాన్ని కోరుకుంటారు, ఇట్లా స్త్రీని వస్తువు లెక్క చూడకూడదని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతారు. సో అవుతారు మళ్ళీ. ఒకప్పుడున్న పేగన్ కల్చర్ అక్కడ నుంచి మారింది, మళ్ళీ ఇది అవుతుంది. దట్స్ గుడ్. సో ట్రైబ్ కల్చర్లో అట్లా అయింది ఒక సిచ్యువేషన్లో, అంతే. ప్రణీత్ కన్యరాగి, గుడ్. కానీ అదే బ్రదర్, ఏం కాదు బ్రదర్, ఇది పెద్ద విషయం కాదు. దీస్ ఆర్ వెరీ నార్మల్. ఓకే, మనం సంతోషంగా బతకడం అలవాటు చేసుకోవాలి అండర్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోము, చావును ఎవడు తప్పించుకోడు. 100 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళు దాదాపు ఎవరు లేడు, ఉన్నా కానీ చావుకు దగ్గరలో ఉన్నారు. అంటే మనము ఏదో ఒక రోజు చచ్చిపోతాం, దట్ ఈస్ డిఫైన్డ్. ఓకే, కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా బతకడానికి ప్రయత్నించాలి. మనం సృష్టిలో జరిగేటి అన్నిటిని మనం కంట్రోల్ చేసే, మన గుండెనే మనం కొడితే, మనం చెప్తే కొట్టుకుంటలేదు, మనం చెప్తే తిన్నది అరుగుతలేదు, మనం చెప్తే నిద్ర వస్తలేదు. వీఆర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, యూనివర్స్ చెప్పినాయి, అన్ని జీవులు చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాయి. కానీ మనం అంగీకరించాం, మనమే అన్ని చేపిస్తున్నాం అనే ఒక భ్రమలో ఉంటాం. సో కాబట్టి మనము ఏది ఎల్లకాలం ఉండం కాబట్టి ఈ భూమి మీదకి వచ్చింది, ఇక్కడ ఉన్నాయన్నీ మంచిగా ఏమంటారు వాటితో సంతోషంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గాలి ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఫ్రూట్ పండు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. వాటిని ఎందుకు ఇచ్చింది ప్రకృతి? వాటిని ఆస్వాదించరా అన్ని జీవుల్లాగా సంతోషంగా. ఏ జీవి కూడా వేరే జీవులు మనిషి కాకుండా రేపటి కోసం దాచిపెట్టుకోవు, ఏం చేయవు. అయినా కానీ వాటికి నిర్దేశించిన కాల పరిమితిలో ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా, ఎలాంటి హార్ట్ స్ట్రోక్ లేకుండా, ఎలాంటి బ్రెయిన్ స్ట్రోక్ లేకుండా సంతోషంగా బతుకుతున్నాయి అన్ని జీవులు, ఒక మనిషి తప్ప. ఎందుకంటే ఆ ప్రకృతి చెప్పిన యూనివర్సల్ రూల్స్ అన్ని అవి పాటిస్తున్నాయి, మనిషి తప్ప. అర్థమైందా? కాబట్టి మనం కూడా అట్లా పాటించాల్సిన, అట్లా ఉండాల్సిన అవసరం ఉంది.
మతాలు రాకముందు ఇట్ యూస్ టు బి ఏ ఫ్రీ సెక్స్ అని చెప్పి నేను అట్లా ఉండమని అంటలేను. ఇట్స్ ఎన్ ఇండివిజువల్ చాయిస్ అని చెప్తున్నా. ఒక ఆడ మగ మధ్యలో వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ తోటి, వాళ్ళ ఒక అగ్రిమెంట్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. దానివల్ల ప్రజలకు జరిగే నష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి ఎట్లా నచ్చితే అట్లా ఉండవచ్చు అని అంటున్నా. కానీ ఒక కమిట్మెంట్ ఇచ్చి ఇంకో విధంగా ఉంటే అది కూడా మార్చుకోండి, రీరైట్ వేసుకోండి, అమెండ్మెంట్ చేసుకోండి మీరు చెప్పిన కాన్స్టిట్యూషన్లో. అంటే కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ యొక్క పెళ్లి అనే కాన్స్టిట్యూషన్లో దే కెన్ అమెండ్ ఎనీ టైమ్. ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో అది మిత్రులారా, హౌ టు సీ ఇఫ్ వన్ బాయ్ లవ్ టు ఎ గర్ల్ బట్ ద గర్ల్ ఫేక్స్ హిమ్ అండ్ క్లోజ్ టు అదర్ బాయ్, దెన్ ఎండ్ ఇట్. ఒక బ్రదర్ ఏమంటాడంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమ చేసిండు, కానీ ఆ అమ్మాయి అతనితో ప్రేమించినట్టు నటిస్తూ వేరే అబ్బాయితో ఉంటుంది అంటే షీజ్ అంటే నువ్వు కోరుకున్నట్టుగా ఆమె కూడా అదే కోరుకుంటలేదు అన్నప్పుడు ఏంది, ఆమె ఇద్దరితోటి ఒకరి దగ్గర డబ్బులు ఆశిస్తుంది కావచ్చు, ఇంకోటి దగ్గర ఇంకోటి ఆశిస్తుంది కావచ్చు, లేకపోతే ఆమెకి ఇద్దరు కావాలని ఉంది కావచ్చు, ఇద్దరి దగ్గర డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకుంటుందో, లేకపోతే ఇద్దరి నుంచి బెనిఫిట్స్ పొందాలనుకుంటుందో. ఆమె ప్రయారిటీస్ వేరున్నాయి, నీ ప్రయారిటీస్ ఆమె ప్రయారిటీస్ వేరున్నాయి. అంటే నీ చాయిస్కి ఆమె సెట్ అవుతలేదు. ఎండ్ ఇట్. ఫైండ్ నీలాగా ఆలోచించటామని చూసుకో. ఈమె చెప్పే మాటలు వేరున్నాయి, ఆమె రియాలిటీ వేరుంది. ఆమె నీకు సెట్ కాదు అని ఆమె తప్పు కాదు, ఆమెలాగా ఆలోచించేటోడు ఓడో దొరుకుతాడు ఆమెకి. అర్థమైందా? కాబట్టి నీ చాయిస్ ఆమె కాదు. కాబట్టి ఏం చేస్తావు, ఎండ్ దట్ రిలేషన్షిప్, ఫైండ్ ద రైట్ వన్. నీలాగా ఆలోచించడానికి పట్టుకో. ట్రై చేస్తే దొరుకుతారు, 10 మంది ట్రై చేస్తే ఒకరు దొరుకుతారు. అర్థమైందా? సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద. లాస్ట్ ఇంకోటి మౌలానా నాయకుడు, యువర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ టాపిక్స్ ఆర్ సూపర్. ఐ పర్సనల్లీ ఫీల్ మై వాయిస్ ఈస్ బిహాఫ్ ఆఫ్ యూ. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. గాడ్ బ్లెస్ యూ సార్ విత్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను బాగానే ఉన్నా బ్రదర్. కొన్నిసార్లు జీవితంలో ఏమంటారు లైఫ్ చేంజెస్ అయినప్పుడు మనకి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హెల్తీ. నేను అన్ని విధాలా ఏమంటారు ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. సో అదే మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.